కొనియాడదాం. చెక్ హలో మైక్ టెస్టింగ్ చెక్ హలో టెస్టింగ్ చెక్. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రము చెల్లించదము, మన యేసుకి స్తోత్రము చెల్లించదము, స్తోత్రము చెల్లించదము, మన యేసుకి స్తోత్రము చెల్లించదము. మంచివాడు గొప్పవాడు దేవుడు, వాక్యము నిత్యదేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిత్యదేవుడు. స్తోత్రము చెల్లించదము, మన యేసుకి స్తోత్రము చెల్లించదము. స్తోత్రము చెల్లించదము, మన యేసుకి స్తోత్రము చెల్లించదము.
మన దైవ సేవకులు బిషప్ డాక్టర్ వై రాజేంద్ర కుమార్ గారు మన మధ్య ఉన్నారు. కాబట్టి వారు దేశ విదేశాల్లో అంతర్జాతీయంగా అలంగా వారు పడుతున్న దైవ సేవకులు ఎన్సికేఎస్ బైబిల్ కాలేజీ విజయవాడలో ప్రెసిడెంట్, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ గా అనేకమైన సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలకు చక్కని ఆశ్రయం కట్టించి చక్కని చదువు, మంచి భక్తి, వారిని మంచిగా చూసుకుంటూ, అలాగే విధవరాలకు హెచ్ఐవి ఇలాగ అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తూ మన ఎస్ఎస్సి మినిస్ట్రీ ద్వారా అనేకమైన ప్రాంతాలు ఇంకా భారతదేశంలో కాదు కానీ ఇంకా అనేకమైన దేశాల్లో, అమెరికా, లండన్ అలాంటి అగ్రరాజ్యాల్లో మన ఎస్ఎస్సి మినిస్ట్రీ ఉంది. మన ఎస్ఎస్సి మినిస్ట్రీ వ్యవస్థాపకులు బిషప్ వై రాజేంద్ర కుమార్ గారిని మన ప్రేమతో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఆహ్వానించిన అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క సేవకులు ఆహ్వానించుకున్నాం. అందరికీ వందనాలు. వెనకాల ఉన్న వాళ్ళు కూడా లెగిస్తే, లేచి నిలబడితే, వెనకాల కూర్చున్న వారు లేచి నిలబడితే, కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడండి, నిలబడగలిగిన వాళ్ళందరూ. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని గౌరవించడం కాదు, వాక్యాన్ని గౌరవిస్తున్నాం. సో వి రెస్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్యానికి మనం గౌరవం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకేనో వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎంతవరకు పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచాం, మిమ్మల్ని స్తుతించాం. ప్రభువా, ఈరోజు మీ మాటలు వినడానికి ప్రభువా మేము మా జీవితాల్ని సిద్ధపరచుకున్నాం కనుక మాతో నేరుగా మాట్లాడండి. మా జీవితాల్ని సరిచేయండి, చక్కపరచండి. మేమేమేమి సరి చేసుకోవాలో, మా జీవితాల్లో ఏం చక్కపరచుకోవాలో, మీకు ఏ విధంగా ఇష్టకరంగా మేము బ్రతకాలో మీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరూ చెప్దాం గట్టిగా. దయచేసి కూర్చోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎంతో సిద్ధపాటుతో దేవుని సన్నిధానంలో వాక్యం కొరకు మన ఆసక్తిని కలిగి జీవించాలి. ఎందుకంటే విలువైంది దేవుని వాక్యమే గనుక ఆయన మాటలు చాలా విలువైనవి. ఫ్యాన్ లేకపోతే ప్రాబ్లం అంటే ఒక్క ఫ్యాన్ ఆపేయచ్చా? ఆపే. థ్యాంక్ యూ. అన్ని ఫ్యాన్లు ఆపే, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారా, సైలెన్స్గా కొద్ది మాటలు మనం వినడానికి అవకాశం. మరి నేను ఈ మైక్ కొంచెం చూడండి సార్, మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో కేబుల్ ప్రాబ్లమా? చెట్టాలు గనుక దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి మీరు, తంబి గారు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. చూసారా, 10 సంవత్సరాలు, 2017 సంవత్సరం రీమా బైబిల్ కాలేజ్ అని విజయవాడలో ఏర్పాటు చేశాం. రీమా బైబిల్ కాలేజ్కి వాక్యం చెప్పడానికి రైట్, మీరు కూడా కనపడాలి. థ్యాంక్ యూ. రైట్, సో దట్ ఐ కెన్ సీ ఎవ్రీవన్. మిమ్మల్ని అందరినీ చూడడానికి అవకాశం. మీరు నా వైపు చూడాలా, నేను మీ వైపు చూడాలా? మనం అందరూ శ్రేష్టమైన వాక్యాన్ని వినాలి. మరి 2017 సంవత్సరంలో ఆయన మాకు పరిచయం. రీమా అని బైబిల్ కాలేజీని ఏర్పాటు చేశాం. మరి వాక్యం చెప్పడానికి అనేకమైన దేశాల నుంచి వస్తారు.
ప్రొఫెసర్లు, టీచర్లు, లెక్చరర్లు, ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ మాటలన్నీ కూడా ఆయన విని చక్కగా ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరుచుకొని తర్వాత NCTS అని మరొక ఉన్నతమైనటువంటి బైబిల్ కాలేజ్, అది నార్త్ కేరళ థియాలజికల్ సెమినరీ అని, మరి ప్రత్యేకంగా అది అమెరికా దేశంలో నార్త్ కేరళ అనే రాష్ట్రంలో ప్రారంభించబడి ఇప్పుడు అమెరికాలో అనేకమైన ప్రాంతాల్లో బైబిల్ కాలేజ్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు భారతదేశానికి ఆ బైబిల్ కాలేజ్ తీసుకురావడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మరి ఆ బైబిల్ కాలేజీలో కూడా ఆయన చక్కని తరబిది పొంది ఆయన చాలాసార్లు చెప్పారు, నేను చెప్పే వాక్యపు విధానం మారిపోయింది ఆ రోజు నుంచి. ఆయన ఇంకా అనేక మందిని ఈ బైబిల్ కాలేజీలో జాయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఇంతకుముందు ఆయన పని చేసే దగ్గర కూడా మరి కోటయ్య MS అని, ఆ కోటయ్య MS ప్రొపరేటర్ గారు అయిన డేవిడ్ రాజు గారిని కూడా ఆయన జాయిన్ చేయించారు బైబిల్ కాలేజీలో. ఆయన కుమారుడు కూడా ఈ బైబిల్ కాలేజీలో చదువుకున్నారు. ఇప్పటికే దగ్గర ఒక 1000 మంది దైవ సేవకులు, పాస్టర్ గారులు ఈ అంతర్జాతీయ బైబిల్ కాలేజీలో తర్ఫీదయ్యి 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అలాగే మన పక్క రాష్ట్రం అయిన మరి కర్ణాటకలో, మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో దేవుని పరిచర్యలు జరిగిస్తున్నారు. మరి 2017 పరిచయం అయిన ఆయన ఇవాళ 2026 ఇదే మొదటిసారి నేను రావడం. ఇప్పటికొచ్చి ఆయన చర్చిని కానీ ఆయన సంఘాన్ని కానీ నేను ఎప్పుడు చూడాల. అమ్మగారిని ఆహ్వానించారు కానీ నన్ను ఆహ్వానించాల. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత, చాలా రోజులు అనకూడదు, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా వారి గురువు గారు గుర్తొచ్చి ఉండాలా కనుక ఆయన వాక్యం చెప్పిన ఆయన్ని తప్పుకెప్పి పోయినసారి అమెరికాలో ఉన్నానని పిలవలేదన్నారు. ఏదేమైనా ఆయనకున్న ప్రేమ, ఆయన నన్ను పిలిచినా పిలవకపోయినా నేనంటే చాలా అభిమానం. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వచ్చినా, ఏ సీజన్లో ఆ ఫ్రూట్ అంటే పండు, ఆ సంబంధించిన మామిడి సీజన్లో మామిడి పండు, పుచ్చకాయల సీజన్ పుచ్చకాయ, ఏ సీజన్లో ఇప్పుడు ఏదో వస్తుంది ఏముంటుంది, సీతాఫల సీజన్, ఆయనకి అభిమానం లేకపోతే ఆ దైవజనుడి దగ్గరికి తీసుకురాడు. ఆయనకున్న కృతజ్ఞత. ఇవాళ ఆయన గురించి అనేక మంది దైవజనులకు కూడా చెప్తాను నేను. ఎందుకంటే అలాంటి కృతజ్ఞత కలిగిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. కొంతమంది మేలు అనుభవిస్తారు, అన్ని నేర్చుకుంటారు, కానీ మర్చిపోతారు. కానీ ఆయన మర్చిపోయే వ్యక్తి కాదు. కనుక ఆయన ఇక్కడికి రాలేదు కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో నాకు భోజనం, మొత్తం ఫ్యామిలీ అంతా ఎంతో గౌరవించాడు. కనుక ఆ కృతజ్ఞత వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. పాపం అంటే పెద్ద పెద్ద పాపాలే చూడకూడదు. దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం కూడా పాపమే. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ ఒక్కడే వచ్చాడు. దేవుడైన యేసు ప్రభు హృదయంలో ఎంత బాధపడి ఉండాలా. ఏమని, నేను బాగు చేసింది ఎంతమందిని? 10 మందిని కదా. దూరం నుంచి ఎంతమంది దేవుడు చూడగలిగాడు, ప్రభు చూడగలిగాడు. నేను బాగు చేసింది 10 మంది కదా, ఒక్కడవే వచ్చేవేంటి? మిగతా వారేరి? అతని దగ్గర నుంచి ఆయనకి జవాబు రాలా. కానీ ఆయన అడగడంలో ఉద్దేశం ఆయన హృదయంలో ఎంత బాధపడుతున్నాడో రాలేని వారిని బట్టి. ఇవాళ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానప్పుడు, ఈ మీటింగు చర్చి బయట ఇంత ఘనంగా ఈ లైట్లన్నీ పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇదిగో ఈ స్టేజ్, ఈ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసి, మ్యూజిషియన్స్ని పిలిచి ఎందుకు బయట అరేంజ్ చేశారో మీరు చెప్పండి. లోపల సరిపోవట్లేదనా? ఓకే. శుభవార్తను, ఓకే, గుడ్ గుడ్ గుడ్. నేను అడుగుతాను మిమ్మల్ని, మీలో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎంతమంది ఆడవారిని చూస్తున్నాను నేను. నిన్నో మీటింగ్కి వెళ్ళాను. నేను ఏదో రోజు ఏదో మీటింగ్ ఉంటూనే ఉంటుంది. ఉదయం సాయంత్రం ఏదో మీటింగులు జరుగుతూనే ఉంటాయి.
నిన్న ఎవరున్నది పెద్ద అవుటుపల్లి, నిన్న పెద్ద అవుటుపల్లిలో మీటింగ్ జరిగితే చాలా జనం వచ్చారు. ఇలాగే ఆ జనంలో ఎక్కువ మంది 90% 95% మంది ఆడవారే కనబడ్డారు నాకు. ఇవాళ కూడా అంటే చాలా మీటింగ్లో కనబడుతున్నారు. అలాగే నేను ఇవాళ కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, మీ హస్బెండ్స్ ఏరి, మీ భర్తలు ఏరి? ఇవాళ నైట్ కూడా నైట్ డ్యూటీ చేస్తున్నారా, లేక కృతజ్ఞత లేకుండా ఉన్నారా? నమ్ముకొని కూడా రాకపోతే, ఒకవేళ నమ్ముకోకుండా ఉన్నారా ఇంకా ప్రభువుని? ఈ మీటింగ్లు ఎందుకనంటే విశ్వాసులైన మనల్ని మనం బలపరుచుకోవడానికి కాదు. అలా మనం గుళ్ళోనే పెట్టుకునేవాళ్ళం. కానీ అవుట్ సైడ్ ఏర్పాటు చేసామంటే అర్థం శుభవార్తని లేక సువార్తని అందించడానికి. ఆ సువార్త అందించబడ్డానికి మీతో పాటు మాట్లాడకూడదు, మీరు జాగ్రత్తగా వినాలి. నాకు అందరు కనపడతారు. మేము వాక్యం చెప్పే విధానం నేర్పించినప్పుడు వాక్యం ఇదొక్కటిని మాత్రమే నేర్పించాం. ఎలా నిలబడాలో చెప్తాం, ఎలా మాట్లాడాలో చెప్తాం, పిఏ సిస్టమ్ని ఎలా వాడుకోవాలో చెప్తాం, మైక్ని ఎంత దూరంలో పెట్టాలో ఎంత దగ్గరలో పెట్టాలి, ఇక్కడ పెట్టుకోకూడదు. చూసారా? కనుక ఎంత మాత్రమే కాదు, ఐ కాంటాక్ట్ కూడా చెప్తాం. అనగా అర్థం ఒక మనిషిని ఎలా చూసి మీరు వాక్యం చెప్పాలా. అందుకే నేను వెనక్కి వచ్చాను, మిమ్మల్ని కూడా మిస్ అవ్వకూడదు. సో ఇది అంతా నేర్పించేవాడిని, మరి నేను అలా చేయకపోతే అలాగా. సో అందుకని మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. నేను మీ భర్త గారు ప్రభువుని నమ్ముకొని రాలేదు అని అంటే ఒకటి కృతజ్ఞత లేదు దేవుడి పట్ల. ఈ 2 రోజులు లేక 3 రోజులు ఈ కూడికలు మనకెంతో పండగ దినాలు. పగలు లేదు, రాత్రే కదా. చాలా చక్కగా అందరూ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ కుటుంబ సమేతంగా వచ్చి ఉంటే దేవునికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పండి. హల్లెలూయా అంటున్నారు, కానీ హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవునికి ఆనందం కలుగుతుంది. మరి మీ భర్తను తేలేదు కదా మీరు, దానికి హల్లెలూయా ఎందుకు అంటున్నారు? హల్లెలూయా అంటే దేవునికి మహిమ. నా భర్తను తెచ్చినప్పుడు మీరు హల్లెలూయా చెప్పాలా. తేకుండా కొంతమందికి పాపం వాళ్ళ భర్తలు లేరు, ఆల్రెడీ చచ్చిపోయారు, వాళ్ళు వెధవరాండ్లు అయిపోయారు, వారు తీసుకురాలేరు వారి భర్తని. నీకు అవకాశం ఉంది, నీ భర్త ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ కుటుంబం ఉంది. ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, ఇంతమంది. ఎంతమంది యవనస్తులు వచ్చారు నాతో పాటు? ఒక 3 4 యవనస్తులు తెచ్చాను. 4 యవనస్తులు లేచి నిలబడతారా యవనస్తులు? ఇంకొక ఆయన ఎక్కడ ఉన్నాడు? అది అక్కడ పైన చేయి చూపించి. థ్యాంక్ యూ, కూర్చోండి. థ్యాంక్ యూ. యవనస్తులంట బలవంతుని చేతుల్లో బాణం లాంటి వాళ్ళంట. ఎవరా బలవంతుడు? దేవుడు. ఆ బలవంతుని చేతుల్లో బాణాల్లో పనిచేసేవాళ్ళు కుర్రోళ్ళు. మరి మీ కుర్రోళ్ళు లేరు, మగపిల్లలే లేరా మీకు? మీ యవనస్తులైన పిల్లలే ఏమయ్యారు? పోన్లే, యవనస్తురాండ్లైన అమ్మాయిలు కనబడుతున్నారు కొంతమంది, కానీ యవనస్తులేరి. నిన్న వాక్యం అయిపోగానే నా దగ్గరికి అనేక మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు అనేక మంది ఏడిసి ప్రార్థన అడిగారు. ఏమన్నా తెలుసా? ఒకటే వాళ్ళ ప్రార్థన అంశం, మా జబ్బు తగ్గాల, మా అనారోగ్యం తగ్గాల అనేవాళ్ళు కొద్ది మంది తప్ప 90% మంది నా భర్త మారాలని ప్రార్థన చేయండి, నా కొడుకులు 2 మారాలని ప్రార్థన చేయండి. వారు దేవుని దగ్గరికి రాట్లా, ఏడుస్తున్న తల్లి. నా బిడ్డలు పాపములో ఉన్నారు, నా బిడ్డలు జోదాల్లో ఉన్నారు, త్రాగుల్లో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు, ఖైనీలు, గుట్టకాలు, పాన్పరాగులు, ఇంకా మీరు చెప్పాలంటే ఏదో ఆకు తింటున్నారు, ఏంటది, గంజాయికి బానిసలు అయిపోయారు. చిన్న పిల్లలు, యవనస్తులైన పిల్లలు. ఈ మీటింగ్ ఎందుకు అనంటే వాళ్ళందరూ మార్పు కోసం. అది అంతమాట హల్లెలూయా అనకండి. నేనండి ముందు మీరు హల్లెలూయా అంటున్నారంటే దానికి విలువ ఉండాలి.
హల్లెలూయా అన్నారంటే మార్పు కోసమని ఒకరిని తీసుకురాకుండా హల్లెలూయా అంటున్నావు అంటే నీకు సిగ్గు లేదని అర్థం. నువ్వు బాధపడట్లేదని అర్థం. నువ్వు సిగ్గుపడాలా, అయ్యో నేను చేసింది తప్పు. ఇవాళ ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నానంటే, నిన్నటి దినం వచ్చినాడు మా తమ్ముడు, ఆయన ఇద్దరే అన్నదమ్ములు, మేము ఇద్దరు అంతర్జాతీయంగా ప్రపంచమంతా తిరిగి వాక్యం చెప్పగలుగుతున్నాం అంటే మా అమ్మ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన, మా అమ్మ ప్రార్థన. ఫస్ట్ దేవుని కృప, రెండు మా అమ్మ ప్రార్థన. ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా మా అమ్మ గురించి చెప్పకుండా ఉండలేను నేను. వాక్యం చెప్పకముందు కానీ, వాక్యం మధ్యలో కానీ, వాక్యం తర్వాత కానీ. ఎందుకంటే ఆమె వల్ల నేను ఇవాళ నా బ్రతుకుని మార్చుకొని నా జీవితాన్ని మార్చుకోగలిగాను. నేను దేవుళ్ళో ఉండగలిగాను. పాపం నుంచి వేరుగా బ్రతుకుతున్నాను. దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతున్నాను. అలాగా మీ కొడుకు అమ్మ గురించి చెప్పగలుగుతాడా? ఒకరోజు రేపు ఉరి శిక్ష వాడికి. ఉరి కంబం మీద ఎక్కే ముందు ఆఖరి కోరిక ఏంట్రా నీకు అని అడిగాడు పోలీసులు. వాడు కోరిక ఏమన్నాడో తెలుసా? ఆఖరిసారిగా మా అమ్మతో మాట్లాడాలన్నాడు. సరే అన్నాడు. కోరిక నెరవేర్చడానికి అమ్మని తీసుకొచ్చాడు. అమ్మతో మాట్లాడడానికి వాడు అన్నాడు, అమ్మ నీ చెవు కొంచెం దగ్గర పెట్టు అన్నాడు. ఆ చెవు గట్టి కోరికేసి లాగేశాడు అంత. అరే దుర్మార్గుడు, ఇప్పుడు వరకు ఏదో పనులు పాపం పనులు చేసి ఇవాళ నువ్వు జైలుకి వచ్చి ఉరికమ్మం మీద రేపు చచ్చిపోబోతుంటే ఏదో ఆఖరి కోరికగా మీ అమ్మ చూడాలనుకుంటే పిలిస్తే అమ్మతో మాట్లాడాలనుకున్నావు. ఇలా రక్తం కక్కేసినట్టు మీ చెవంతా లాగేసి రక్తం చూడు ఎలా కారిపోతుందో, సిగ్గులేదురా నీకు? అప్పుడు అన్నాడు, నాకు కాదు మా అమ్మకి సిగ్గుందా లేదో అడగమను. మీ అమ్మ ఏం చేసిందిరా? ఇవాళ నేను ఈ దొంగోడుగా అవ్వడానికి కారణం ఈ దుర్మార్గురాలే అన్నాడు. ఇది తల్లి కాదు. దీనివల్లే ఒక మర్యాద లేకుండా, గౌరవం లేకుండా నవమాసాలు మోసి కనిన తల్లిని, దీనివల్లే ఈ దరిద్ర కొట్టిది. ఆ రోజు నేను స్కూల్లో దొంగతనం చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పుంటే మానేసేవాడిని. ఆ రోజు నేను స్కూల్లో ఒక ఎరేజర్ రబ్బర్ని దొంగతనం చేసినప్పుడు తప్పు అని చెప్పుంటే, ఒక పెన్సిల్ దొంగతనం చేసి వచ్చినప్పుడు, ఆ స్కూల్ బ్యాగ్ పట్టుకొచ్చేసినప్పుడు, కొన్నిసార్లు నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చేసినప్పుడు, చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు అయ్యాను. తర్వాత పెద్ద దొంగలుగా, నేరస్తుడిగా, తాను మానభంగాలు చేసేవాడిగా, దౌర్భాగ్యుడిగా, మర్డరర్గా, తప్పుడు పనులు చేస్తూ ఇవాళ ఈ భయంకరమైన ఉరికంబానికి దానికి కారణం మా అమ్మే. ఇవాళ అమ్మలారా, నాన్నలారా, ఇక్కడ నాన్నలు తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఆ నాన్నని కూడా తీసుకురాలేని బాధ్యత కూడా నీదే. నీ భర్తని మార్చుకోలేకపోయావు. ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చావు, ఏం నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నావు, ఏం మార్పు వచ్చింది నీలో? నువ్వు రేపు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావని నీకు తెలుసు. ఈ రాత్రికి యేసయ్య వస్తే మధ్యాకాశానికి నువ్వు రాకడలో ఎత్తబడతావని తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి. మరి వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? మీ ఆయన ప్రభు రాకడికి ఎత్తబడగలడా మారకుండా? ఈ రాత్రికి మీ ఆయన చచ్చిపోతే నరకానికి వెళ్తాడు కానీ పరలోకానికి వెళ్తాడనా? మరి ఆ బాధ లేదా నీకు? ఆ భయం లేదా నీకు? ఆ ఆలోచన లేదా నీకు? దాని గురించి ప్రార్థన చేసావా ఎప్పుడైనా? దాని గురించి ఉపవాసం ఉన్నావా ఎప్పుడైనా? అందుకనే ఖర్చుతో ప్రయాసతో ఈ మీటింగ్ పెట్టి సంవత్సరం ముందు డేట్ తీసుకున్నాడు ఆయన. సంవత్సరం ముందు కరెక్ట్గా అమ్మగారిని వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట, వచ్చే సంవత్సరం మీరు వాక్యం చెప్పడానికి ఇదే తారీఖు మీరు రావాలని సంవత్సరం ముందు డేట్ రాసుకున్నాడు ఆయన. ఎందుకు చెప్పట్లే? మీరు కొట్టేదానికి విలువ లేదు. రాయించుకున్నది డేట్ ఎందుకో తెలుసా? మీరు ఒక్కరు ఇంకొక్కరిని తీసుకొస్తారని. మీ ఒక్కరు మీ కుటుంబంలో రాని నీ భర్తని తీసుకొస్తామని. మీ ఒక్కరు మీ కుటుంబంలో ఎప్పుడు దేవుని సన్నిధికి రాని మీ అబ్బాయిని బతిలాడి రా, 2 మాటలు ఎందుకని, తర్వాత భోజనం కూడా చేతికి రా బాబు అని నీ కుర్రోడిని తీసుకొద్దామని. మీరు తీసుకురాకుండా వచ్చి చప్పట్లు కొడితే ఏంటి ఉపయోగం? నీ భర్త ఇవాళ వాక్యం వినకపోతే ఆయన ఏం మారుతాడు? మారినోడికి వాక్యం చెప్పడానికి నేను రాలా, మారనోడికి వాక్యం చెప్పడానికి వచ్చాను నేను. విశ్వాసులకి బోధించడానికి రాలా. అలాంటి మనం ఉజ్జీవ కూడాలు పెట్టుకోవచ్చు చర్చిలోనో,
విశ్వాసులు కూడికలు పెట్టుకోవచ్చు మనం. మా సంఘాల్లో ప్రతి నెల మొదటి 3 రోజులు విశ్వాసుల కూడికలు జరుగుతాయి. ప్రతి నెల మొదటి 3 రోజులు విశ్వాసుల కూడికలు, సువార్త కూడికలు కాదయి. విశ్వాసులు బలపరిచే కూడికలు, విశ్వాసులు దేవునికి ఇంకా దగ్గరయ్యే కూడికలు, విశ్వాసులు దేవుని కొరకు రోషం కలిగి భక్తిగా ముందుకు కొనసాగింపజేసే కూడికలు, మీరు పొందిన రక్షణలో ఎదిగింపజేసే కూడికలు. కన్వెన్షనల్ మీటింగ్స్ అంటారు, లేక రివైవల్ మీటింగ్స్ అంటారు. బట్ దిస్ ఇస్ కాల్డ్ గాస్పల్ మీటింగ్స్. ఎంతమంది గాస్పల్ అంటే తెలుసు, సువార్త అంటే తెలుసు? ఎంతమంది ఆ సువార్తను ఇతరులకు అందించగలుగుతున్నారు? వాళ్ళ జీవితం అంటే చాలా మంది అనుకుంటుంది ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. కాదు, ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నేను ఒక ప్రశ్న మరొకటి అడుగుతాను మిమ్మల్ని. మీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? మీ శరీరంలో, మీ శరీరం అంతట్లో ప్రాముఖ్యమైనది ఏంటి? ఎవరు చెప్తారు? చెయ్యెత్తండి. మెదడు. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. ఇంకా మెదడు ప్రాముఖ్యమైంది. గుడ్. ఇంకా గుండె. వెరీ గుడ్, బ్యూటిఫుల్. గుండె చాలా ప్రాముఖ్యమైంది. వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇక్కడే వచ్చేస్తున్నాయి ఆన్సర్లు. మరి మీరు? కళ్ళు. ఓకే, వెరీ గుడ్. ఇంకా నోస్. ఓకే, ముక్కు. ఓకే, నోరు. ఓకే, గుడ్. మీరేం మాట్లాడరా? మీ శరీరంలో ఏది ప్రాముఖ్యమైనది లేదంటారా? చెవులు. ఓకే, నేత్రాలు. ఓకే. ఈరోజు మీ శరీరానికి చాలా 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 ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటనంటే ప్రాణం. ప్రాణం. మీరు చెప్పినవన్నీ రైటే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ప్రాణం. మనిషి శరీరంలో బాగా గమనించండి. మనిషి అనగా మ్యాన్ ఈస్ మేడప్ ఆఫ్ 3 parts. 3 భాగాలుగా మనిషి తయారు చేయబడ్డాడు. మొదటిది బయట కనబడుతున్న ఈ శరీరం. మనిషికి శరీరం ఉంది. 2, మనిషికి ప్రాణం ఉంది. ప్రాణాన్ని ఇంగ్లీష్లో సోల్ అంటారు. సోల్. ప్రాణము అనగా అర్థం మీ ఇమోషన్స్, మీకు భావోద్రేకాలు, మీకున్న విల్, మీకు చిత్తం. చూసారా? మీ ఇష్టం చేయడం. చూసారా? ఇవన్నీ కూడా సోల్ కింద వస్తాయి. ఇంకొకటి ఉంది స్పిరిట్ అనగా అర్థం ఆత్మ. సో మనిషి అనగా శరీరము, ప్రాణము, ఆత్మ. ఇంగ్లీష్లో చెప్పాలంటే బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఇది మనిషికి ఉన్నది. కానీ మీరు గమనించారో లేదో, ఒకరోజు మనం అందరం చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు ఏమైందో తెలుసా? మీలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆ ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మీ శరీరం ఇక్కడే ఉండిపోద్ది. నాది నాది అనుకునేది ఏది నీది కాదు. నా ఇల్లు, నా మేడ, నా బండి, నా పిల్లలు, నా కుటుంబం, ఆఖరికి ఇది నా శరీరం. నాది అనేది ఏది నీది కాదు అన్నట్టు ఈ లోకంలో ఆఖరికి నీ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు. నేను నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. కనుక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రాణం. ప్రాణంతో పాటు ఆత్మ. ఇది దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? మనల్ని మట్టితో తయారు చేసినప్పుడు మన మట్టిలోకి దేవుడు జీవవాయువుని ఊదాడు. హుఫ్ అని ఊదాడు. చూసారా? అది ఆయన ఊపిరి. అదే ప్రాణం. అందుకే ప్రాణానికి, లేకపోతే మీరు గమనించి, ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు లేదు, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక. సో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఆత్మ. ఇవాళ మనుషులు ఈ లోకంలో అన్ని సంపాదించుకుంటున్నారు, కానీ అసలైన ఆత్మ రక్షణ పొందలేకపోతున్నారు. ఆత్మకి కావలసిన రక్షణ, పాపము నుండి రక్షణ ఆత్మ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ కానీ మీ ఆత్మ రక్షించబడకపోతే మీ ఆత్మ, మీ యొక్క ప్రాణము రేపు నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోవాలి. కనుక ప్రాముఖ్యమైనది ఏమిటి? ఇంపార్టెంట్ అంటే ప్రాణం లేక ఆత్మ. కొన్నిసార్లు
కొంతమంది చెప్తారు ఈ రెండు కలిపి ఒకటి కింద వాడొచ్చు అని అంటారు, ప్రాణము ఆత్మ. కానీ బైబిల్లో ఉన్నది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రాణము ఆత్మని ఆత్మ అని కూడా అనొచ్చు. ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోయిద్ది మనం చచ్చిపోగానే. అందుకని డెత్కి డెఫినేషన్ ఏంటంటే, మరణానికి డెఫినేషన్ అర్థం ఏమిటనంటే, శరీరములో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడాన్ని మరణం అంటారు. ప్రస్తుతం నీ శరీరంలో ఆత్మ ఉన్నాడు గనుక నువ్వు జీవిస్తున్నటువంటి ప్రాణిగా బ్రతుకుతున్నావు. ఒకరోజు నీలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే, నిన్ను విడిచి బయటికి వచ్చేస్తే అప్పుడు నువ్వు డెడ్, నువ్వు చచ్చిపోయావని అర్థం. ప్రస్తుతం నీతో ఉన్నంత కాలం నువ్వు బ్రతికే ఉన్నావు, ఒకరోజు మాత్రం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. అందుకని బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ ఉన్నవారు త్వరగా నాకు కొన్ని వాక్యాలు మీరు అందించే ప్రయత్నం చేయండి. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అది ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం? ఏంటి లాభం? చాలా మంది లాభం అర్థం అవ్వట్లేదు ఈ లోకంలో అన్ని కదా. ఇవాళ కొంతమంది మీ ఆయన ఒకవేళ ప్రభువుని నమ్ముకొని ఇవాళ రాలేదని అంటే, ఎందుకు రాలేదు? డబ్బు సంపాదనలో ఉన్నాడు. ఉద్యోగానికి వెళ్ళాడు, వ్యాపారానికి వెళ్ళాడు, కనీసం ఈ 3 రోజుల మీటింగులు దేవుని సన్నిధిలో తొందరగా రావాలనో లేకపోతే సెలవు పెట్టుకోవాలనో ఒక ఆసక్తి లేకుండా అంతమాట డబ్బు 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 డబ్బు, సంపాదన 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 సంపాదన. ఇవాళ నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, రేపు పొద్దున్న నీ పిల్లలు చూస్తారనుకుంటున్నావా నిన్ను? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, విజయవాడలోనే అలా ఆయన త్రాగుబోతా ఆయనంట. ఆ బిడ్డల్ని సరిగా చూడట్లేదు, 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. తాగేస్తున్నాడు వచ్చేస్తున్నాడు, తాగేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. అతను తాపీ మేస్త్రి, బోల్ డబ్బులు సంపాదిస్తున్నాడు కానీ ఇంటికి రూపాయి ఇవ్వడంలా. ఇలా ఎలాగా ఏ రకంగా కుటుంబాన్ని నడిపించగలం అని ఆ తల్లి భారముతో ఆమె నిర్ణయించుకుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఆమెకే చదువు లేదు కనుక ఆమె చేసిన పని ఏంటనంటే 4 ఇంట్లో పని చేయడం మొదలుపెట్టింది. 4 ఇంట్లో పని చేస్తూ ఆ డబ్బులు సంపాదించుకున్న డబ్బులతో పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం ప్రారంభించింది. మెల్లిగా పిల్లలకి కావలసిన బట్టలు కొనడం ప్రారంభించింది. ఎందుకంటే తాగుబోతు భర్త ఏమాత్రం చూడడంలే. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, మెల్లిగా అవసరతలు పెరిగినాయి, ఇంకా డబ్బు అవసరం మొదలైంది ఎక్కువ. ఈమె తెచ్చుకున్న డబ్బులు సరిపోవడం లేదు. ఏ రకంగా నేను ఇంకా డబ్బులు ఎక్కువ సంపాదించాలో అర్థం కాని పరిస్థితుల్లో తన బాధని తన స్నేహితురాలికి చెప్పుకుంటే, ఆ స్నేహితురాలు చెప్పిందంట, ఇదిగో ఈ వ్యాపారంలో మంచి డబ్బులు ఉన్నాయి. ఏమిటా వ్యాపారం? నీ శరీరాన్ని అమ్ముకోవడం. ఏమిటది? నాకు అర్థం కావట్లేదు. ఇదిగో నువ్వు ఒక ఆయనతో పడుకుంటే నీకు 2000 ఇస్తారు, ఇదిగో అని అలా అలవాటు చేశారు పాపం ఆమెని. డబ్బుల కోసం, ఇంట్లో పిల్లల కోసం, కుటుంబ పోషణ కొరకు చెయ్యాలని మనసు లేకపోయినా అలాంటి పాపపు పనిలో కూరుకుపోయింది. డబ్బులు వస్తున్నాయి, పెళ్ళీడొచ్చింది పిల్లలకి, ఇంకా పెద్ద పెద్ద వ్యభిచార కోపంలోకి దిగిపోయి రోజుకే 50,000 సంపాదించే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఆఖరికి పిల్లలు పెళ్ళిళ్ళు ఘనంగా చేసింది. పెద్ద అల్లుడికి చక్కని ఫ్లాట్ కొనిచ్చింది. రెండో అల్లుడికి పెళ్లి చేసింది కానీ కొంత డబ్బులు ఇచ్చింది. ఈ అల్లుడు వచ్చి ఈమెని మీద అంత మాట, ఏంటత్త పంపించాలి కూతుర్ని. కూతురు అల్లుడు కూడా, చిన్న కూతురు చిన్న అల్లుడు, ఎప్పుడు కడతావు, మాకు డబ్బులు ఇవ్వా? ఆడికేమో ఫ్లాట్ ఇచ్చావు పెద్ద అల్లుడికి, మరి నాకేమివ్వవా? ఆమె పరిస్థితిని కూడా అర్థం చేసుకోక, ఆమె ఎక్కడి నుంచి వస్తాయి ఆమెకి డబ్బులు, ఎలా సంపాదిస్తుంది ఆమె డబ్బులు, ఏ రకంగా సంపాదించగలదు ఆలోచించండి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇంకా మానేసిన వ్యభిచారాన్ని మళ్ళా చేసి ఆఖరికి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయనకు కూడా ఫ్లాట్ కొని, లాంగ్ స్టోరీని, పెద్ద కథని చిన్నగా చెప్పి నేను ముగించాలంటే
ఇద్దరికి మంచి ప్లాట్లు కొనింది, కానీ ఒకరోజు ఆమెకి జబ్బు చేసి మూలన పడిపోయింది. ఆ పక్కింటోళ్ళు అయ్యో ఏమైందని గబగబా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్లో ఆమెకి కొన్ని పరీక్షలు చేసి ఆ రక్త పరీక్షల్లో తేల్చింది ఏమిటనంటే ఈమెకి HIV సోకింది, ఎయిడ్స్ వచ్చేసింది ఈమెకి. ఎవరి కోసం కష్టపడింది, ఎవరి కోసం ప్రయాసపడింది, కానీ ఆ పెద్ద కూతురు వచ్చి చి పాడుదానా, అలాంటి ఎదవ పని ఎందుకు చేసావు, ఎవరితో పడుకొని ఇలాంటి పాపం చేసావు. ఇవాళ నీ పిల్లల కోసం నువ్వు ఎంత కష్టపడినా రేపు ఆ పిల్లలే ఇవాళ అలాంటి పాడు పనులు చేసి కష్టపడమని చెప్పాలా నీ పిల్లలు. ఇవాళ ఓ పిల్లల కోసం కష్టపడిపోయి మీకోసమేరా నేను కష్టపడుతున్నాను, అది వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పోలీస్ స్టేషన్ల దగ్గర ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అలా అని అంటే ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది, మా అబ్బాయి 2,50,000 రూపాయలు బండి కొనమంటున్నాడండి, ఆడు బాధపడలేక కొన్నాను. ఎందుకు కొన్నారు మీరు అని అంటే ఆ మేడ మీద నుంచి దూకేస్తానంటున్నాడు, లేకపోతే ఉన్నది ఒకటే కొడుకండి, అప్పు చప్పు చేసి ఆడికి కొన్నాను. ఆడు తీసుకెళ్లి బండి ఇలా స్పీడ్గా నడుపుతున్నాడు, ఆడి బండికి లైసెన్సులు కూడా రాలేదు వాడికి చూడండి ఇలాగా. పిల్లలు నాన్న అమ్మని పీడించుకొని తిని నీ వయసుకి తగ్గట్టుగా, మా నాన్న చిన్నప్పుడు మాకు సైకిల్ కొంటేనే గ్రేటు, అది కూడా మాకు కండిషన్ పెట్టాడు, 7వ క్లాస్లో ఇన్ని మార్కులు వస్తే నీకు సైకిల్ కొంటాను. ఇవాళ బళ్ళు కావాలంటే ఆడికి ఒక్క అక్కాలు రావు, ఆడి బతుక్కి బండి కావాలా. అది మీ పిల్లల్ని పెంచే పద్ధతి. ఎప్పుడైనా గుడికి తీసుకొచ్చావా, ప్రార్థనకి తీసుకొచ్చావా, ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పావా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆడి ప్రాణం పోతే ఏంటి లాభం? ఊపిరిచ్చిన ఆయనే నీకు జీవవాయువును ఊదాడు. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆదికాండం 2వ అధ్యాయము. బైబిల్లో ఉన్నవారు మీ గ్రంథాన్ని దయచేసి తెరిచి చూడండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రాణాన్ని గురించి మనం చూస్తే దేవుడైన యెహోవా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, చూసారా, నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో, అది వారి నాసికానందరములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఊదిన ఊపిరది, దేవుడు ఊదిన ఊపిరి నీలో ఉంది. నువ్వు గర్వపడిపోయే అహంకారంతో ఉన్నావు. అది దేవుడు ఊపిరి పెట్టుకొని దేవుణ్ణే ధిక్కరించే మనస్సు నీకుంది, దేవుణ్ణే కాలు తన్నుకునే మనసు నీకుంది. ఊపిరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అంటే అర్థం తెలుసా? ఊపిరిచ్చిన ఆయన మరలా తిరిగి ఊపిరి తీసేసుకునే హక్కు ఆయనకొక్కడికే ఉంది. ఇవ్వగలిగినోడు ఆయన, తీసుకోగలిగినోడు ఆయన. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకుంటే అక్కడ రాస్తుంది, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనెవరిని? ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడని నేను చెప్పడం వల్ల దేవుని వాక్యం చెబుతుంది. బైబిల్ గ్రంథములో ఉన్న విషయాన్ని మీకు చూపిస్తున్నా, నా సొంత మాటలు చెప్పడం వల్ల. దేవుడు చెప్పాడు, నేను దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనెవరినో చెప్పాడు ఆయన ఎవరు? మృతి నొందించువాడను, నేను మృతి నొందించువాడను, బ్రతికించేవాడును నేనే. అంటే అర్థం ఏంటి? నిన్ను చంపేసేవాడిని నేనే, నిన్ను బ్రతికించాలన్నా నేనే. అమ్మా వెళ్తున్నారా? ఇంకా చదవండి. గాయపరచువాడును, గాయం చేసేవాడిని నేనే, స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి. ఇవాళ మీరు గమనించండి, ఎవరనుకుంటున్నారు నిన్ను సృజించిన సృష్టికర్త? ఊపిరిచ్చినోడు ఆయనే కనుక తీసుకోగలిగినోడు కూడా ఆయనే. అమ్మా వినట్లేదు మీరు? పిల్లలు అటు ఇటు తిరగండి, కూర్చోండి ఒక దగ్గర. ఒకసారి కూర్చుంటే మళ్ళీ ఇంకా లేకూడదు. ఇక మీటింగ్ అయిన తర్వాత రెస్పెక్ట్ గాడ్ అన్నాను, అందుకనే రెస్పెక్టింగ్ గాడ్. ఓకే,
సో ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇవాళ నేను ఒక కారు మీకు బహుమానంగా ఇచ్చాను అనుకోండి. ఒక ఆయనకి నేను కారు ఇచ్చాను. ఆ కారు ఇచ్చిన తర్వాత నేను మీటింగ్కి వెళ్తున్నాను, రేపు నేను ఏదో పెద్ద ఉట్టిపల్లి వెళ్తున్నాను, కొంచెం నన్ను పెద్ద ఉట్టిపల్లి దగ్గర దిగబెట్టు అన్నాను. అప్పుడు అన్నాడు, అయ్యో అయ్యగారు ముందు చెప్పుంటే బాగుండేది కదా, నేను ఇప్పుడు కారుని ఇంకొకరికి అద్దెకి పెట్టేశాను. అరే సరే, ఈరోజు ఆర్ఆర్పేటలో మీటింగ్ ఉంది, ఇవాళ మీటింగ్కి కారు పెట్టు అన్నాను. నా కారు, నేను ఇచ్చిన కారు. అప్పుడు అన్నాడు, అయ్యో అయ్యగారు పొద్దున్న చెప్పుంటే బాగుంది. ఇలాగా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చాలా అవకాశాలు ఇచ్చాను నేను. కానీ ఒక్కసారి నాకు ఉపయోగకరమైన పని కొరకు దేనికి నాకు బండి పెట్టలా. డబ్బులు సంపాదించుకున్నాడు, కిరాయిలు సంపాదించుకున్నాడు, అతను జోబిలో వేసుకుంటున్నాడు. నేను అతను కొరకు ఉచితంగా కారు ఇచ్చాను. కానీ నా పని కొరకు అప్పుడప్పుడైనా కనీసం తోడ్పడ్డానికి కనీసం గౌరవం లేదు. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా, 10 సంవత్సరాలు అయిన తర్వాత ఫోన్ కొట్టా. ఏంటంటే అయ్యగారు మళ్ళీ ఎక్కడైనా పెట్టాలా, కొంచెం ముందు చెప్తూ ఉండండి. ఇంకా నేను చెప్పలేదు, ముందు చెప్తూ ఉండండి, పెడతాను నేను. అప్పుడు అన్నాను నేను, నువ్వు ఇంకా నాకు కారు పెట్టక్కర్లేదు, కానీ నేను నీకు ఇచ్చిన కారు తిరిగి ఇంటికి తీసుకొచ్చి నా దొడ్లో పెట్టే బండి. అదేంటి అయ్యగారు అలా అంటున్నారు? నేనేం తప్పు మాట్లాడలేదు. తీసుకొచ్చి కారుని ఎక్కడ పెట్టే, నా దగ్గర పెట్టేసాయి, ఇంట్లో పెట్టేసాయి, నా దొడ్లో పెట్టే. ఆ మాటకి అతనికి చాలా బాధ కలిగింది. కానీ తీసుకురమ్మన్నాను కనుక తీసుకురావాలి, రాకపోతే ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. నా కారుని నేను తెచ్చుకోవడం నాకు తెలీదా? మీకు అర్థమైందా? కారు గురించి ఎందుకు చెప్పానంటే, నేను మీకు కారు ఇచ్చినట్టు ఆ కారు నాకు ఉపయోగకరంగా లేనప్పుడు తిరిగి ఆ కారుని తీసుకునే హక్కు నాకు ఉన్నట్టే దేవుడు మీకు కారు కాదు ఇచ్చింది, ప్రాణం. బాగా అర్థమైంది మీకు. దేవుడు మీకు ప్రాణం ఇచ్చినప్పుడు ఆ ప్రాణాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన అయినప్పుడు తీసుకోగలిగిన వాడు కూడా. ఎందుకు ఆయన ఒక్కడే తీసుకోగలడు, మిగతా వాళ్ళు ఎవరు తీసుకోలేరు. ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఒక్కడే తీసుకోగలడు. ఎవరు పడితే వాళ్ళు నీ ప్రాణాన్ని తీసుకోలేరు. నీ ప్రాణం మీద ఎవరు పడితే వాళ్ళకి హక్కు లేదు. జీవం ఇచ్చిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు. అందుకే ఆయన పేరేంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, జీవం. అంటే అర్థం ఏంటో తెలుసా? నేనే ప్రాణాన్ని ఇచ్చేవాడిని, జీవదాతని నేనే. జీవం అనగా లైఫ్ ని ఇవ్వగలిగిన వాడిని నేనే. కృతజ్ఞత లేకుండా, దేవుడి మాట వినకపోతే, దేవుడి మాటకి లోబడకపోతే ఎప్పుడైనా నీ ప్రాణాన్ని తీసుకునే హక్కు ఆయనకు ఉంది అనే విషయం ఎందుకు గ్రహించలేకపోయావు? ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? అది ఇవాళ చాలా మంది లోకమంతా సంపాదించుకుంటున్నారు, కానీ ఏం సంపాదించుకోవట్లేదు? దేవుణ్ణి సంపాదించుకోవట్లా. దేవుణ్ణి సంపాదించుకోకుండా లోకమంతా సంపాదించుకొని ఏంటి నీకు ప్రయోజనం? అగ్రహింపు లేకపోవడం బాధాకరమైన విషయం. అలా చాలా మంది లోకమంతా సంపాదించుకొని, మన చదువుతారా మాట 16వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అది తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? అది ప్రాణము దేవుడిచ్చింది. నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు? ప్రాణం 42వ దావీదు కీర్తన 11వ వచనం. 42వ దావీదు కీర్తన 11వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఇవాళ ప్రాణం ఇచ్చిన వాడు ఆయన. ఆ ప్రాణం కృంగిన జీవితాల్లో ఉన్నారా? ఇవాళ ప్రాణంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? మీరు గమనించారో లేదో, ఒక ధనవంతుడు బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. వాడికి విస్తారమైన పంట పండింది. అమ్మా వింటున్నారా? నా వైపే చూడండి, బైబిల్ వైపు చూడకండి, నా వైపే చూడండి.
జాగ్రత్తగా 2 మాటలేనా, నేను బైబిల్లో నుంచి చూపిస్తుంటే చదువుతున్నారు కాబట్టి మీరు చూడక్కర్లా. ఏమన్నా పెన్ ఉంటే కాగితం ఉంటే రిఫరెన్స్ రాసుకోండి. సో దట్ యూ కెన్ గో బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయడానికి అవకాశం ఉంది. ఏదో చెప్తున్నాను మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడికొచ్చాను? ధనవంతుడు. ఒక ధనవంతుడికి విస్తారమైన పంట సమృద్ధిగా పండినప్పుడు వాడు తన ప్రాణంతో చెప్తున్నాడంటే ఏమన్నా తెలుసా? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఆహా, తన ప్రాణానికి చెప్తున్నాడు, ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఇవాళ ఎంతమంది మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకుంటున్నారు? ఇవాళ మనల్ని మనం సంతోష పెట్టుకోవడం కూడా పాపమే. మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుడు మనకి సంతోషం ఇవ్వాలి. అంతేగా నీ సంతోషం కోసం బ్రతకూడదు. అది ఇందాక ఫ్యాన్ కట్టించాను నేను. ఎందుకు అంటే నాకు సంతోషమే ఫ్యాన్ ఉంటే చక్కగా. కానీ నా సంతోషాన్ని పక్కన పెట్టి నేను చెమటలతో అల్లాడిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు స్పష్టంగా మీకు అందరికీ అర్థం అవ్వాలి. ఇవాళ మన ఇష్టానికి చచ్చిపోయి ప్రాణంతో తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఇవాళ ప్రజలందరూ ఎలాగున్నారండి? దేవుడికి ఉన్న భక్తి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నామా? రేపు ఆదివారం ఎంతమంది పరిశుద్ధమైన దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు? ఏ పని చేయకుండా చక్కగా దేవుని సన్నిధికి ప్రార్థన పూర్వకంగా నేను, నా ఇంటి వారు, నేను, నా కుటుంబం కలిసి దేవుని సన్నిధికి పొద్దున్నే లేచి ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి వస్తున్నారా? ఇవాళ ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆదివారం కూడా ఇంకా డబ్బులు డ్యూటీ ఎక్కువ ఇస్తారంటే, ఓటీ ఎక్కువ ఇస్తారంటే అలా అంటున్నారు. ప్రాణంతో తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఆనందించు. కానీ భక్తుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దావీదు భక్తుడు. ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధి, ఆయన చేసిన ఉపకారాల్లో. ఇవాళ ఈ భక్తుల్లాగా ఉంటారా, వీడిలాగా ఉంటారా? మీరు ఎలాగున్నారు? తిండిపోతులుగా ఉన్నారా? నిద్రపోతులుగా ఉన్నారా? సుఖ్యపడి సంతోషిస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? దేవుని కొరకు రోషం కలిగి ప్రభుని స్తుతించగలిగిన వారుగా, ఆరాధించగలిగిన వారుగా, నేను, నా ఇంటి వారు కలిసి ప్రభుని ఆరాధించగలిగిన వారుగా ఉన్నారా? నీ భర్త మారాడా? నీ భార్య మారిందా? నీ పిల్లలు మారారా? ప్రాముఖ్యమైనది ఏమిటి? ఏది ప్రాముఖ్యమైంది? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం? మారితే నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకోవాలనే ఆలోచన లేదా? రక్షణ నువ్వు పొందితే నీ కుటుంబం అంతా రక్షణలో రావాలనే భారం నీకు లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన దేవుడు వినట్లేదా? నీ ప్రవర్తన సరిగా లేదా? నీ భర్త మారడానికి, నీ బిడ్డలు మారడానికి? వాట్స్ ద ప్రాబ్లం? సమస్య ఏంటి? నీ కుటుంబం మారకపోవడానికి గల సమస్య ఏంటి? ఎందుకని మారలేకపోతున్నారు? ఇవాళ మీరు కానీ పరిశుద్ధంగా బ్రతకకపోతే భక్తిలో బ్రతికిన వాళ్ళ పిల్లలే భ్రష్టులు అయిపోయారు. దావీదు ఎలాంటి గొప్ప వ్యక్తితో చూడండి. దావీదు, దేవుడు ఒక మాట అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. కానీ దావీదు కొడుకు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ సొంత కూతురు లేక సొంత చెల్లిని, తామర్ని పాడు చేశాడు. చెల్లిని పాడు చేసి చెరిచి రేప్ చేశాడు. ఏమిటి? భక్తిలో ఉన్న వారి పిల్లలు ఎలాగుంటే ఇక భక్తి లేని వాళ్ళ పిల్లలు ఎలాగుంటారో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారండి? చూడకూడని అర్ధనగ్న చిత్రాలు, నగ్న చిత్రాలు. నీ పిల్లలు ఏం చూస్తున్నారండి? సెల్ ఫోన్ కొనిచ్చావు, ఆ సెల్ ఫోన్ దేనికి? వాళ్ళు ఎంతమంది పరిశుద్ధ బ్రతుకుతున్నారు, ఎంతమంది పవిత్రంగా బ్రతుకుతున్నారు. ఒక తల్లి వెళ్ళిపోతూ చెప్పిందంట అలా కొడుకుకి, ఒరే జాగ్రత్తగా ఇంట్లో చెల్లిని చూసుకుంటుండ్రా, నేను ఒక్క రోజులోనే వచ్చేస్తానురా, అన్నం కూడా వండేశానురా, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయిరా, మీరు ఎక్కడికి వెళ్ళక, నువ్వు బయటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకరా, చెల్లిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకరా, రే చెల్లికి నువ్వు కాపుదలగా ఉండాలి. ఒక అన్నయ్య చెల్లికి కాపుదలగా ఉండవలసిన అన్నయ్య, ఆ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వీడు చూసే బొమ్మలు ఏంటో తెలుసా? బూతు బొమ్మలు.
నగ్న చిత్రాలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పడుకునే చిత్రాలు. దానికి మన పిల్లలు ఎలాగున్నారు? భక్తి ఉందా? ప్రార్థన ఉందా? రేపు మా అమ్మాయి చెప్తుంది వాక్యం, రేపు చర్చిలో మా అమ్మాయి చెప్తుంది వాక్యం. రేపు 3 నుంచి 4 రాత్రులు నిద్ర లేదు ఆమెకి. ఎందుకో తెలుసా? తెల్లారుజాము 3 నుంచి 4 గంటల వరకు చదువుతూనే ఉంది వాక్యం. ఒక్క వర్తమానం కొరకు అంత సిద్ధపడుతుందా? ఆమె బైబిల్ కాలేజీలో బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయింది, మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది, డాక్టరేట్ PhD చేసింది. బట్ స్టిల్ ఇంకా చదవలసింది చాలా ఉంది. షీఈ్ లెర్నింగ్. ఇంకా చెప్పాలి నేను రేపొద్దున. ఒక 25 నిమిషాలు, ఒక అరగంట వర్తమానం కొరకు. ఎంతమంది ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్? మీ కూతురుని బట్టో మీ కొడుకుని బట్టో తల్లిగా తండ్రిగా గర్వపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? నీ బిడ్డల కొరకు రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా ఒక తల్లిగా? నీ భర్తను మార్చుకోలేకపోతున్నావు, నీ భార్యను మార్చుకోలేకపోతున్నావు, నీ పిల్లల్ని మార్చుకోలేకపోతున్నావు, నీ కోడల్ని మార్చుకోలేకపోతున్నావు. ఎప్పుడు మారుతారు వీళ్ళు? ప్రార్థన ఎప్పుడు చేస్తావు? వాళ్ళు రక్షణ కొరకు ప్రార్థన చేయవా? వారు మార్పు కొరకు ప్రార్థన చేయవా? సర్వలోకాన్ని సంపాదించుకొని ఏంటి ప్రాణం పోగొట్టుకుంటే? క్రమశిక్షణ అంటే చదివించడం ఒకటే కాదు. క్రమశిక్షణ. ఆ పిల్లోడు మంచిగా చదివాడు, డిగ్రీ చదివాడు, వాళ్ళ చెల్లిని కాపాడవలసిన వాడు చూసేది బూత్ బొమ్మలు. అమ్మ వెళ్ళిపోయింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. చూసి ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదైతే మన కళ్ళతో చూస్తామో ఆ కళ్ళు అనేది డోర్వే అంట. ఈ కళ్ళుల్లో నుంచి ఎంట్రీ అయిపోద్ది, ఇందులో నుంచే పాపం ఎంటర్ అయింది. ఏదైతే నువ్వు చూస్తావో అది నీకు చెయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏదైతే చూస్తున్నాడో అది తాను చెయ్యాలనుకున్నాడు. చేయడానికి ఇంకొక ఆడమ్మాయి ఎక్కడ కనపడలా, ఆడింట్లో ఉన్నాడు, సొంత చెల్లి కనపడుతుంది. రియల్గా జరిగిన విషయం. వాడెవడిని చెరిచి పాడు చేశాడో తెలుసా? ఏదైతే చూశాడో తన చెల్లి మీద ప్రయోగించాడు. తన చెల్లిని పాడు చేసి పాడేశాడు. ఆ చెల్లి కేకలేసి అరుస్తున్నా, మమకారం లేదు, జాలి లేదు, కరుణ లేదు. ఎంత దుర్మార్గం! ఏమిటి పాపం పనులు? వాయ్! గుడికి బైబిల్ అట్టుకొని వెళ్ళిపోతే కాదు భక్తి, పాటలు పాడితే కాదు భక్తి, హల్లెలూయా స్తోత్రం చెప్తే కాదు భక్తి. భక్తి అంటే జీవితంలో మార్పు కావాలి, ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ చేంజింగ్. నీ బ్రతుకులో మార్పు లేదే ఒక గొంగల పురుగు సీతాకోక చిలుకగా మార్చబడ్డాం. నీ బ్రతుకు అలా మార్చబడిందా? అది మార్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఒక తాగుబోతోడు మారిపోతున్నాడు, ఒక తిరుగుబోతోడు మారిపోతున్నాడు, ఒక పాపాత్ముడు మారిపోతున్నాడు, ఒక జోదం చేసినోడు మారిపోతున్నాడు, ఒక వ్యభిచారి మారిపోతున్నాడు, ఒక వేశ్యలు మారిపోతున్నాడు. కానీ నువ్వు మారామని సాకులు చెప్తున్నారు. నిజమైన మార్పు ఉందా? నిజమైన మారు మనసు ఉందా? ఆ చెల్లిని చేరిచేసి అది చేసిన పని ఏంటో తెలుసా? అమ్మకి చెప్పామంటే చంపేస్తానన్నాడు. అన్నయ్య అమ్మని అమ్మాయికి చెప్పను అన్నయ్య నన్ను ఇంకేం చేయకని అన్నయ్య అమ్మకి చెప్పక అన్నయ్య. ఒక గంట తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడు కానీ కిచెన్లోకి వెళ్ళాడు. వంటగదిలో ఉల్లిపాయలు కోసే కత్తి తెచ్చాడు. ఆ చాకుతో అమానుషంగా గొంతు కోసాడు. ఆ చెల్లి గొంతులో నుంచి దారాల కింద పడుతుంది, పైపులాగా వస్తుంది రక్తం. చెల్లిని చంపేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళా బయటికి గంట తర్వాత వచ్చి ఇంటి పక్క వాళ్ళందరినీ లేకొట్టి, అమ్మో లోపల రక్తం మడుగులు మా చెల్లి ఉంది, ఎవడో చంపేశాడు. ఈడు చంపేసి ఈడు పాడు చేసి, లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలంటే తర్వాత పోలీస్ కస్టడీలోకి వెళ్ళి 3rd డిగ్రీని ఉపయోగించి ఆడిని గట్టిగా కొడితే అన్ని లైన్లో పెట్టాడు. ఆడే చెప్పాడు, నేనే అమ్మాయిని చేర్చాను. ఎందుకంటే ఈ అమ్మాయి పోస్ట్ మార్టం చేసేటప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లోని ఈవెన్ రేప్ చేశాడు, బలవంతం చేశాడు. దొంగోళ్ళు దొంగతనం చేసి ఈ అమ్మాయిని ఎందుకు పేక్కొచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఈడెక్కడికి వెళ్ళాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అన్ని ఇన్వెస్టిగేషన్లో వాడే అని తేలిపోయింది. సొంత అన్నయ్య. కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటి? బైబిల్లో లేదా? సొంత అన్నయ్య అమ్నోను
తామరని పాడు చేశాడు. మా చెల్లిని పాడు చేస్తావంటే ఇంకొక అన్నయ్య అబ్షాలోము ఏం చేశాడు? ఆ అమ్నోని లేపేశాడు. మర్డరు, రేపులు. ఒక దేవుని బిడ్డల కుటుంబాలు. వాయ్ ఇవాళ గుర్తు పెట్టుకోండి, ఒక భక్తి లేకపోతే మన జీవితాలు కూడా అంతే. పాస్టర్ గారి కుటుంబంలో ఏలీ గారు ఆయన ప్రధాన యాజకుడు, కానీ వాళ్ళిద్దరు కొడుకులు ఏం చేసేవారో తెలుసా? మందిరానికి వచ్చే అమ్మాయిలతో పాపం చేశారు. ఇది దుర్మార్గం కాదా? అందుకని ఆ దినాల్లో సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. హన్నా ప్రార్థన ఆలకించి దేవుడు సమూయేలుని ఇచ్చాడు. సమూయేలు ఇప్పుడు ప్రధాన యాజకుడు అయిపోయాడు. కానీ సమూయేలు పిల్లలు ఎలాగున్నారు? సమూయేలు పిల్లలు ఏమన్నా బాగుపడ్డారా? ప్రధాన యాజకుడైన సమూయేలు పిల్లలు ఎందుకు భ్రష్టులు అయిపోయారు? మరి ఇవాళ నీ భక్తి సరిగా లేకపోతే ఇవాళ అందుకే చెప్తున్నాను, మా అమ్మ గురించి ఎంత ప్రార్థన చేసి ఉంటుందో ఆ తల్లి నా గురించి. ఇవాళ దేవుని వాక్యం చెప్పగలుగుతున్నానంటే, దేవుని మాటలు చెప్పగలుగుతున్నానంటే, ప్రపంచ దేశాలు వెళ్ళగలుగుతున్నానంటే ఆ తల్లి ఇప్పుడు నా దగ్గర లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మా నాన్న లేరు, మా అమ్మ లేరు. అద్భుతమైన వ్యక్తులు, మామూలు వాళ్ళు కాదు. నేను విజయవాడకి సేవకు వచ్చినప్పుడు, నేను ఇంజనీరింగ్ చదువుకునే వయసు అది. నేను ఇంజనీరింగ్ చదవడానికి వచ్చా విజయవాడ. నాది విశాఖపట్నం. నేను ఇక్కడ చదువుకుంటూ నా 2వ సంవత్సరంలో సేవ ప్రారంభించాను. ఇప్పుడు నా సేవా జీవితంలో 33 సంవత్సరాలు, నేను 3 దశాబ్దాలుగా దేవుని సేవ చేస్తున్నాను. ఒక యవనస్తుడి కుర్రోడిగా వచ్చి 35 సంవత్సరాల నుంచి వాక్యం చెబుతున్నాను నేను. మా నాన్న ఎంత దాతృత్వం కలిగినోడనంటే, ఎంత సహృదయం కలిగినోడంటే, ఇవాళ దగ్గర 8 నుంచి 9 కోట్లు చేస్తుంది మా ఇల్లు విశాఖపట్నంలో. అన్ని కోట్ల రూపాయల ఇల్లుని తృణప్రాయంగా ఎంచి అవి అమ్మేసి ఆ డబ్బంతా దేవుడి సేవకి ఇచ్చాడు. అలా కట్టాం చర్చిలు మేము. ఇవాళ ప్రపంచ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా నాకు దగ్గరికి డబ్బులు వస్తాయి, కానీ ఆ రోజు డబ్బులు మా నాన్న వండర్ఫుల్ స్పాన్సర్. ఉన్నారా మీ పిల్లల్ని ప్రోత్సహించేవాళ్ళు దేవుని సేవలో? దేవుని మీటింగ్కే తీసుకురాలేము. ఒక పిల్లవాడు తండ్రి, ఒక పిల్ల తండ్రి. మేము మొన్న క్లాసులు పెడుతున్నాం, ఏది డాక్టరీన్ క్లాసులు. డాక్టరీన్ అంటే సిద్ధాంతం గురించి, బైబిల్ సిద్ధాంతం గురించి. బైబిల్లో బోల్డ్ సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడు ఎవరు, ప్రాపర్ థియాలజీ. క్రీస్తు ఎవరు, క్రీస్తు శాస్త్రం. అలాగే పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మ శాస్త్రం. మన పరిశుద్ధాత్మ శాస్త్రం గురించి ఒక పుస్తకం రాశారు. ఒక తల్లి అని ఆ ఫీజు 2,000 రూపాయలు ఫీజు. 5 రోజులు మళ్ళా మంచి భోజనం, అంతా చక్కగా చికెన్లు, మటన్లు, లేకపోతే ఫిష్లు, ప్రాన్స్లు, అయ్యి భోజనాలు, మంచి ఏసీ హాళ్ళు. వాళ్ళకి ఏంటి కొదువ? కానీ 2,000 కట్టడానికి అల్లాడిపోయారు కొన్ని మంది తల్లిదండ్రులు. అది లక్షలు తగలేసి స్కూల్కి పంపిస్తారే. ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదవడానికి ఎంతో తెలుసా మీకు? ఎల్కేజీకి ₹1,00,000. కాలేజీలు చదవడానికి లక్షలు తగలేస్తున్నారే. వాక్యం నేర్పిస్తారంటే 2 మాటలు 2,000 కట్టలేకపోతున్నారు కొన్ని మంది తల్లిదండ్రులు. ఇంకా వాళ్ళ పిల్లలు ఏం భక్తి నేర్చుకుంటారండి? పిల్లల్ని మీటింగ్కి, చర్చికి, పరిచర్యలో, సేవలో, దేవుని ఉండడానికి నడిపించలేకపోవడానికి గల కారణం ఏనండి అమ్మా, మంచినీళ్ళకి దానికి ఫోకస్ ఉంచండి. అదే మనకు ప్రాబ్లం. 2 నిమిషాలు నీళ్ళు తాగకపోతే చచ్చిపోం మనం. ఫోకస్. కొద్ది మాటలైనా లోపలికి వెళ్ళనియండి. నేను మార్చలేను మిమ్మల్ని, కానీ నేను చెప్పడం వరకే. మిగిలిన పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆయన మనల్ని మార్చగలిగేవాడు. ఆ వాక్యాన్ని హృదయంలో నుంచి రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడైనా పశ్చాత్తాపంతో ఏడ్చి నువ్వు ప్రార్థన చేసుకొని నీ బిడ్డల కొరకు కన్నీళ్లు కారుస్తావు, నీ భర్త కొరకు కన్నీళ్లు కారుస్తావు. బైబిల్ చెప్తుంది, నేను ఒక్కనే మారడం కాదు, నా ఇంటి వారందరూ కూడా మారాలా. రక్షణ పొందడానికి నేనేం చేయాలంటాడు పౌలు అపోస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో 30వ వచనంలో. అప్పుడు ఆన్సర్ ఏంటో తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం.
అపోస్తుల కార్యాలు 16 వెలుపలకు తీసుకుని వచ్చి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు అది రక్షణ పొందడానికి నేనేమి చేయవలెను? నేనేం చెయ్యాలా? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఇవాళ గుర్తు పెట్టుకోండి, మీ జీవితాల్లో రక్షణ పొందాలి. మీరు మీ ప్రాణం ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళిపోక ముందే మీరు ఆత్మరక్షణ పొందాలా, పాపము నుండి విడుదల పొందాలా. ఏం చేయాలా? ఏం చేయమంటారు? అప్పుడు ఏం చేయమంటారు చూడండి, ఆన్సర్ ఉంది అక్కడే. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు. అది ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నువ్వు ఒక్కడవే రక్షించబడుతున్నావు. నువ్వు మరి మీ ఇంటి సంగతి ఏంటి? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నేను నా ఇంటి వారు. ఇప్పుడు చూడండి, నా ఫ్యామిలీ అంతా వచ్చింది. నాకు ఒక్కరితే కూతురు, నాకు ఒక్కరితే భార్య, మా కుటుంబం అంతా వచ్చేసాం. కుటుంబం అంతా కలిసి మీటింగ్కి వచ్చాం. మీ కుటుంబం అంతా నేను కలిసి మీటింగ్కి వచ్చి నన్ను చేయి చూపించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాట్ అబౌట్ అదర్ పీపుల్? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పేదం చేయవలసిన బాధ్యత మీ మీద లేదా? మీ ఇంట్లో వాళ్ళందరూ రక్షించబడ్డారా? మీ ఇంట్లో వాళ్ళందరూ మారు మనసు పొందారా? ఇలా నేను ఒక వాక్యం చెప్తున్నాను. ఏదో ఊరది ఇక్కడ కోనైపాలెంలో సిఎస్ఐ గుడిలో పెద్ద చర్చిలో వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ వాళ్ళ భర్తను కూడా పెట్టుకొని వచ్చింది. అయ్యగారు, మీరు లాస్ట్ ఇయర్ వచ్చారు మా దగ్గరికి, గత సంవత్సరం వచ్చినప్పుడు భారంతో చెప్పారు నీ భర్త గురించి, మార్పు గురించి ప్రార్థన చేయమని. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళి ఎంతో బాధపడి దేవుణ్ణి అడిగాను. కొద్ది నెలల్లోనే నా భర్త నాతో పాటు ఇప్పుడు గుడికి వస్తున్నాడు. ఇదిగోండి మీ మీటింగ్కి, ఇప్పుడు ఈ మీటింగ్కి నా భర్త కూడా వచ్చాడు. కానీ ఇంకా మారలా, కానీ గుడికి మాత్రం వస్తున్నాడు. చాలా సంతోషం. అతను మార్పు కొరకు ప్రార్థన చేయండి. అది వెంటనే మారిపోరు, వెంటనే ప్రభు దగ్గరికి వచ్చారు. టేక్స్ టైం. బట్ అసలైంది అదే కదా. ఈ లోకంలో అన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి వాడికి వచ్చే లాభం? ఒక భర్త ముంబై వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? పెద్ద కాంట్రాక్ట్ పని చేస్తున్నాడట. ముంబై నుంచి ఒక 6 నెలల తర్వాత రిటర్న్ అవుతున్నాడు. చాలా రోజులైంది ఎవరిని చూసి. వాళ్ళ భార్య పుట్టినరోజుకి మా భార్యకి ఒక గిఫ్ట్ కొనాలనుకున్నాడు. ఎవరు? ఏం గిఫ్ట్ కొంటే బాగుంటుందని ఆలోచించాడు. ఏం గిఫ్ట్ కొంటే బాగుంటుంది చెప్పండి మీరు? భార్యకి ఓకే, చీర, నక్లీస్, ఓకే, మంచిది. కానీ ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఆయన అనుకున్నాడు, నేను ఒక డైమండ్ కొనాలనుకున్నాడు. ఒక డైమండ్ ఖరీదు దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖరీదు. ఆ చిన్న డైమండ్ ఏమంటారు దాన్ని? రాయ, ఆ డైమండ్ రాయ, ఇంకా ఆ స్టోన్, రైట్. కనుక ఆ డైమండ్ స్టోన్ ఇప్పుడు మళ్ళా షాప్కి వెళ్ళి ఉంగరం కొనుక్కొని ఆ ఉంగరంకి అతికించాలి, దానికి పెట్టా. కానీ అది చాలా ఉన్నతమైన డైమండ్, దగ్గర నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఆ డైమండ్ తెచ్చాడు. రావడంతోనే ఇంటికి వాళ్ళ ఆవిడ్ని కౌగిలించుకున్నాడు. చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి, స్వీటీ, హానీ, రకరకాలుగా అని ఏమన్నాడు, దిదిగో నీకోసం మంచి గిఫ్ట్ తెచ్చానని చెప్పి ఇచ్చాడు. మీరు గమనించారా? డైమండ్. ఇప్పుడు మీరు ముక్కు పూడక కొంటేనే, ఒక్క చిన్న చెవుదుద్దు కొంటేనే మీకు బాక్స్లో పెట్టిస్తాడా? ఇస్తాడా? బాక్స్. మరి డైమండ్ పెట్టాడంటే ఆ బాక్స్ ఎలాగుంటుందో మీరు గమనించాలి. ఈ బాక్స్ ఎంత అందంగా ఉంటే ఏంది, మన బంగారం కొనిన 10,000, 20,000, 50,000 ఉంగరాన్ని కొంటేనే మరి అది 3 లక్షలు పెట్టి కొన్నాడంటే దాని బాక్స్ ఇంకెంత అందంగా ఉంటది. ఆ బాక్స్ ఇచ్చాడంట. ఎవరికి? రావడంతోనే ఇంట్లోకి రాగానే ఆగాని బ్యాగ్ తీసి, నీకోసం నేను గిఫ్ట్ తెచ్చాను, హ్యాపీ బర్త్డే టు యూ మై స్వీటీ మై హనీ అనుకొని ఇచ్చాడంట. మై డార్లింగ్ అని ఇచ్చారంట. డార్లింగ్ అంటే బూతు మాట కాదు. డార్లింగ్ అంటే అర్థం తెలుసా మీకు? ప్రియురాలా అని అర్థం. మై ప్రియురాలా అని అంటే. డార్లింగ్ అనరు కొంతమంది భర్తలు. ఏమని పిలుస్తారు? ఏ ఆమె పేరు గేదనుకున్నావు. ఎక్కడ సచ్చేవే? దట్స్ నాట్ ద వే యూ కాల్ యువర్ వైఫ్. ప్రేమతో పిలు, పేరు పెట్టి పిలు, లేకపోతే ఏమండి, లేకపోతే ఏమాయి అని పిలు. సరే, ఏదో ఒకటి పిల్లని ముందు తర్వాత. ఎంతవరకు వచ్చా నేను?
ఆ గిఫ్ట్ ఇవ్వగానే అబ్బా ఆ పెట్టి చూసి మురిసిపోతుందంట. ఈ ఓ తెలివి తక్కువ భార్య. ఎలాంటి భార్య? ఈ తెలివి తక్కువ భార్య ఏం చూసి మురిసిపోతుంది? ఆ బాక్స్ చూసి మురిసిపోయి, బాబు ఎంత అందమైన బాక్స్ తెచ్చారు, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ముంబై నుంచి తెచ్చారు ఇంత ఖరీదైన బాక్స్. మరి ఏంటనుకున్నావు? నేను స్నానం చేసి వచ్చేస్తానే తొందరగాని, భోజనం తిందాం అనుకునేటప్పటికి బయటికి లోపలికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి వచ్చే లోపలికల్లా ఈమెం చేసిందో తెలుసా? ఆ పక్కింటి పిన్ని గారి దగ్గరికి, పక్కింటి ఆంటీ గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిపోతారు కదా మరి చూపించడానికి. మనకు ఆతృత ఎక్కువ. వెళ్ళిపోయే ముందు ఏం చేసిందో తెలుసా? ఆ పెట్టిని ఇలా తెరిచింది. తెరగానే ఏముంది? ఒక రాయ దగదగ మెరిసిపోతుంది. కానీ ఇందాక చెప్పాను ఇంకొంచెం ఏంటి, ఇంత మంచి పెట్లో ఈ రాయి ఎందుకు అని ఇలా తీసి అలా విసిరేసింది. రాయిని అలా ఎదురుగుండా ఇలా ప్రహరీ ఉంది, లేకపోతే ఒక లాన్ లాంటిది ఉంది, పెద్దిల్లాది గడ్డి గిడ్డి అలా విసిరేసింది. ఇసిరిసి డబ్బాట్టుకొని పక్కింటి పిన్ని గారి దగ్గరికి, పిన్ని గారు మా ఆయన ముంబై నుంచి వచ్చాడు, ఇదిగో తీసుకొచ్చాడు నాకు కొంచెం గిఫ్ట్. ఆ పిన్ని గారు అన్నారు భలేగుంది గిఫ్ట్. ఏముంది? పెట్టి. ఎంత చూడు, పెట్టి ఎంత బాగుందో చూడు, ఎంత వెల్వెట్ క్లాత్, అది ఇది. ఆ పెట్టి ఈ పక్కింటి ఆవిడ దగ్గరికి, అందరి దగ్గరికి, అందరి దగ్గర అందరికి చూపించేస్తుంది. ఏంటి? పెట్టి. అన్ని చూపించి స్నానం చేశారు. వచ్చేటప్పటికల్లా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే, అందరికి చూపించడానికి వెళ్ళానంటే. ఏమన్నారు? అయ్యి బాబు భలే ఉంది పెట్టి, భలే ఉంది పెట్టి. పెట్టి అంటే పెట్టి భలే ఉండడం ఏంటి? అందులో ఇలా పెట్టరా అన్నాడు. ఆ పెట్టిని చూస్తే ఏం లేదు. అప్పుడు పెట్టులో ఓ ఆ రాయా అని. ఓ ఆ రాయి అంటారు, అదే కదా విలువైంది. విలువైందా? ఏం చేసావే? అలా ఇసిరేసా. ఎక్కడ ఇసిరేసావు? మన పార్కులో, ఇక్కడే మన లాన్లోనే ఇసిరేసావు. మన గడ్డితో ఎత్తుకు ఎత్తుకుతుంటే ఆ ఎదురుగున్న కుర్రోడు ఆ గోడ మీద నుంచి ఎలా తొంగి చూస్తున్నాడు. అంటే ఆ బాబు నువ్వు చూసేవారంటే ఏంటంటీ అన్నాడు. అరే రాయిలాగా రా మెరిసిపో. ఓ ఆంటీ నేను చూశాను ఆంటీ. ఏదిరా మరి ఏదిరా అని చూశాను ఆంటీ. మీరు ఇలాగే ఇసిరినప్పుడు నేను చూడలే, కానీ అక్కడ మాత్రం గడ్డిలో తగ మెరిసిపోతుంది. ఇందాకే నేను చూశానంటే ఒక కాక వచ్చి ముక్కను కరుచుకొని అలా పట్టుకొని అటు వెళ్ళిపోయింది కాక. ఇప్పుడు ఏ కాకిని ఎతుకుతాం? ఏ కాకి ఎక్కడికి పట్టుకెళ్ళిందో ఎతుకుతాం. 3 లక్షలు లబో దిబో అని కొట్టుకుంటున్నాడు తలకాయ. ఏం చేశారే? ఆ రాయిని ఎందుకు ఇసిరేసారే? ఎంత కష్టపడి నేను నా చెమట వచ్చి డబ్బులు సంపాదించిన 6 నెలలు జీతం, ఇంత కష్టపడి నీ కోసం నా భార్య పుట్టినరోజు నీ డైమండ్ కొంటే నువ్వు ఎంత చులకనగా ఏం చేయలేదు పనికి, ఎంత తప్పుడు పని. ఏమండి పెట్టి బాగుందని మీరందరూ నవ్వుతున్నారు, కానీ ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఆడి ప్రాణం పోగొట్టుకోవడం అంటే అర్థం తెలుసా? ఈ ప్రాణమే, ఈ ఆత్మే వజ్రం లాంటిది. మనం దేనికి టైం ఇస్తున్నాం చెప్పు? ఇదే శరీరం. ఇది ఒక రోజు ఎక్కడికి వెళ్ళాలా? పెట్టిలోకి వెళ్ళాలా. ఇది పెట్టిలోకి వెళ్ళాలా. పెట్టిలో నుంచి మట్టిలోకి వెళ్తుంది. కానీ పెట్టిలోకి వెళ్ళే దానికోసం అని ఏం చేస్తున్నాం? ఇదే పెట్టి. ఈ శరీరమే ఏంటి చెప్పండి? ఇదే పెట్టి. మనం దేన్ని చూసి మురిసిపోతున్నాం? దీనికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం చెప్పు? శరీరానికి ఖర్చు పెట్టే డబ్బు. మామూలు సోపు వాడం, ఖరీదు. అడ్వర్టైజ్మెంట్ వస్తుందంటే ఏదో సబ్బు తెల్లగా అయిపోతామంట. అయ్యి బాబాయ్ మీకు బాగా తెలుసు. దానికోసం ఎంత డబ్బు. దాంతోపాటు ఫెయిర్ అండ్ లవ్లీలు, క్రీములు ఇవి సరిపోవట్లేదు. పార్లర్లు పెట్టారు ఇప్పుడు. ఏం పార్లర్లు?
బ్యూటీ పార్లర్లకి ఓ డబ్బు డబ్బు. ఈ సరిపోవట్లేదు కనుక ఇక్కడ ఒక చిన్న కన్నం పెట్టి ఇక్కడ ఒకటి ముక్కుకి, ఇక్కడ ఒక చిన్న కన్నం పెట్టి ఇక్కడ ఒకటి, అన్ని పెట్టేసావు మొత్తం అలంకరణ. దీనికోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇది పెట్టి ఒక రోజు మట్టిలో కలిసిపోవాలా? ఈ పెట్టిని చూసి ఓ మురిసిపోతున్నాం. ఈ పెట్టి కొన్ని పెట్లు ఎలాగుంటాయి? నల్లగా ఉంటాయి. ఎందుకంటే మనం నల్లగా ఉన్నారనుకో నల్ల పెట్లే. తెల్లగా ఉంటే ఏ పెట్లు? తెల్ల పెట్లు. కొన్ని పొట్టి పెట్లు ఉంటాయి, కొన్ని పొడుగు పెట్లు ఉంటాయి. ఏ పెట్టైనా పెట్టే. ఆ పెట్టిలో మీరు గమనించారు ఏమించాడు? డైమండ్. కానీ అదేం చేశారు? ఈ శరీరంలో పెట్టాడు దేవుడు. ఏంటది? ఆత్మ. ఈ శరీరంలో పెట్టాడు దేవుడు. ఏంటి చెప్పండి? ఆత్మ రక్షణ పొందిందా? మీ ఆత్మ రక్షణ పొందకపోతే అది ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మీరు బైబిల్ గ్రంథం తెరవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం దయచేసి చూడండి. దేవుని మాటలో 1 పేతురు రాసిన పత్రిక త్వరగా చూడండి. 1వ అధ్యాయము 21వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే. 1 పేతురు 1:8 చదవని పోని. 1:8 రైట్. మీరు ఆయనను చూడకపోయినను, అది మీరు ఆయన్ని చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులారా ఇప్పుడు ఆయన్ని కన్నులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసముంచుచు మీ విశ్వాసమునకు ఫలము, అది మీ విశ్వాసానికి ఫలితం అనగా ఆత్మరక్షణ పొందుచు. అది ఆ రకంగా మనం ఆత్మరక్షణ పొందుతాం. ఒక వ్యక్తి ఆత్మ ఎలా రక్షించబడుతుంది? ప్రభువుని చూడలేదు మనం, ఎవరు చూడలేదు యేసు ప్రభుని. యేసు ప్రభుని చూడకుండానే మనం ప్రేమిస్తున్నాం. ఈ మాటలు విని, ఈ వాక్యం విని ప్రభువుని ప్రేమిస్తున్నాం. నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, రక్తం చిందించాడని, ప్రాణం పెట్టాడని, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థతని, ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాప క్షమాపణ కలుగుతుందని, నాకు బదులుగా ఆయన చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ప్రేమించే వాళ్ళు ఎవరైతే నమ్ముతారో, చూసారో మళ్ళా చెప్పండి అక్కడ. నేను చూడకపోయినా 8వ వచనం, నన్ను చూడకపోయినను, నేను చూడలేదు కానీ మీరు ఆయన్ని చూడలేదు, చూడకపోయినను మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని కనులారా చూడకయే విశ్వసించుచు, అది విశ్వాసం ఉంచుచు మీ విశ్వాసమునకు ఫలమును, అది మీ విశ్వాసానికి ఫలితం ఏంటి? అనగా ఆత్మరక్షణ పొందుచు. ఆత్మరక్షణ పొందుచు. అమ్మా, ఎంతమంది మీరు ఆత్మరక్షణ పొందారు? అంతమందికి రక్షణ అంటే ఏంటో తెలియదు. రక్షణ అంటే బాప్తిసం అంటారు. బాప్తిసం రక్షణ కాదు. రక్షణ అంటే విశ్వాసం, ప్రభు మీద నమ్మకం. ప్రభువుని ప్రేమించి ప్రభువుని నమ్మినోడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందినోడు బాప్తిసం తీసుకుంటాడు. కానీ చాలా మంది చెప్పేది ఏంటో తెలుసా? రక్షణ పొందారా? ఆ రక్షణ తీసుకుందాం. ఏది తీసుకున్నావు? బాప్తిసం తీసుకున్నావా? రక్షణ తీసుకోవడం బాప్తిసం తీసుకోవడం అనుకున్నాను. విశ్వాసం అనేది రక్షణ. ఇది ఆత్మరక్షణ ఎలా పొందుతాం? ఇక్కడ బాప్తిసం అనే పదమే వాళ్ళ. విశ్వాసం, ప్రభు మీద నమ్మకం. నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, ఆయన చనిపోయాడని, ఆయన సమాధి చేయబడ్డాడని, మరణించి తిరిగి లేచాడని, ఆయన నా పాపానంతా ఆయన భుజస్కంధాల మీద ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాప క్షమాపణ కలుగుతుంది. నమ్మితే నీ పాపాలు పోయినాయి అని విశ్వసిస్తే ఆ రకంగా నువ్వు రక్షణ పొందుతావు. నీ ఆత్మ రక్షించబడుతుంది. నువ్వు ఇక్కడ కన్ను మూస్తే ఆడు కన్ను తెరుస్తావు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. మరి మీ ఆయన ఆత్మరక్షణ పొందాడా? మీ పెద్ద అబ్బాయి ఆత్మరక్షణ పొందాడా? మీ కుటుంబం ఆత్మరక్షణ పొందిందా? విశ్వసించారా వాళ్ళు? మరి యేసు ప్రభునందు వారు విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలా? ఇదిగో ఈ వాక్యాలు వినాలి. వినుట వల్లనే కదా మనకి విశ్వాసం వస్తుంది. రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుంది? రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందో చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అది వినుట వలన విశ్వాసం వస్తుంది. ఒక వ్యక్తికి విశ్వాసం ఎలాగొస్తుంది? వినడం బట్టి. ఏం వినాలా? చెత్తా చదానం కాదు, లోకవార్తలు కాదు. రేపు పొద్దున్న విజయ్ తమిళనాడులో చీఫ్ మినిస్టర్ అవుతాడా అవడా, అది కాదు. నువ్వు వినడం వల్ల, విశ్వాసం వల్ల నీకు రక్షణ కలిగేది. నీకు విశ్వాసం దేని గురించి వినాలా? న్యూస్లు కాదు, ప్రపంచ వార్తలు కాదు. నువ్వు వినవలసింది నెక్స్ట్ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినడం క్రీస్తు మాట, క్రీస్తును గురించిన మాట. అది చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను నేను.
అందుకనే నేను మొదట్లో అడిగాను మిమ్మల్ని, నీ భర్తను తెచ్చావా, నీ కొడుకుని తెచ్చావా? ఎందుకో తెలుసా? వారు వింటే, ఇవాళ ఈ శబ్ద తరంగాల ద్వారా ఇంటికాడ కూర్చొని వినేవాళ్ళు కూడా చాలా మందిలో విశ్వాసం దేవుడు కలుగు చేయొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరే భక్తులు అనుకోకండి. కొంతమంది ఇంట్లో కూర్చొని పాపం రాలేని స్థితిలో, వారికి ఏదో భయం అయి ఉండొచ్చు, ఇబ్బంది అయి ఉండొచ్చు, అనారోగ్యం అయి ఉండొచ్చు, కానీ వారు దేవుని మాటలు విన్నారు. చూసారా? ఆ మాటలు వారి జీవితంలో, మొన్న కాకినాడలో నేను మీటింగ్ చెబుతున్నాను. మీటింగ్ అంతా అయిపోయింది. ఆయన ఎవరో విగ్రహారాధికుడు. ఆయన నాకు ఇంత పెద్ద థమ్స్అప్ బాటిల్ పట్టుకొచ్చాడు, లెమ్కా బాటిల్, ఆ బాటిల్ నేను తాగను, తీసుకొని వచ్చే కొత్త బాటిల్. ఆయన అంటున్నాడు, అయ్యగారు ఏం చెప్పారు అయ్యగారు మీరు? నేను ఒక అన్యుణ్ణి, యేసు ప్రభు ఎవరో నాకు అర్థమైంది, ఆ యేసు ప్రభు నాకు కావాలి. ఇదిగో ముందు ఇంత అలిసిపోయి డ్రింక్ తాకండి, నా ప్రభు గురించి ఇంకా 2 మాటలు. ఆ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి, మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు, ఆయన ఎవరో తెలియదు. అప్పుడు అన్నాడు, నేను అచువారు కొట్టు వాండర్నండి, నేను నా కొట్లో నుంచి ఒక బాటిల్ తెచ్చాను మీకు, ఆ కొట్లో కూర్చొని వాక్యం విన్నాను నేను. ఇవాళ ఎంతో మంది వింటున్నారు దేవుడి మాటలు, కానీ నీ కొడుకుకి ఆ దేవుడి మాటలు వినిపించడం లేదు, నీ భర్తకి వినిపించడం లా, నీ భార్యకి, నీ అల్లుడికి, నీ కోడలికి, నీ అత్తగారికి, నీ మామగారికి, నీ స్నేహితురాలికి, నీ స్నేహితుడికి. మరి వారు నాశనం అయిపోతారని తెలియదా నీకు? సత్యమైన మాట వింటేనే కదా వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, వాక్యం వింటేనే కదా వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. ఆ వినిపించాలి కదా నువ్వు, వారికి ఆత్మరక్షణ కలగాలంటే. మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా చదివాం కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, పేతురికి ముందు ఉంటది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, చూసారా? సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును, అది విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఇవాళ మీకు గర్వం ఉంటే ప్రభు దగ్గరికి రాలేరు. ఇవాళ మీలో కల్మషం ఉంటే అది, ఇవాళ చాలా మంది ఇంకా ఆ కల్మషముతో, కల్మషం అంటే అర్థం అన్క్లీన్నెస్, కల్మషం అంటే అర్థం ఇవాళ మన జీవితంలో ఈవిల్ హార్ట్, ఆ కల్మషముతో. ఇంకా రాసింది, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని ఏం చేయాలంట మరి? లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు. చూసారా? లోపల నాటబడుతున్న మీ ఆత్మలను, అది ఇవాళ మీ ఆత్మ రక్షించబడాలా సహోదరుడా, సహోదరి, మీ ఆత్మ రక్షించబడాలా. మీ శరీరం కాదు, ముందు మీ ఆత్మ రక్షించబడాలా, మీ లోపల ఉన్న ఆత్మ. అందుకే నేను ఇంత ఫస్ట్ ప్రశ్న అడిగాను, ఏది విలువైంది? మీ గుండె కన్నా, మీ మెదడు కన్నా, మీ కన్ను కన్నా ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ అంతటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మీ ప్రాణం అనగా మీ ఆత్మ. మీ ఆత్మ రక్షణ పొందిందా? పాపము నుండి విడుదల పొందిందా? మీ ఆత్మ కలుషితం నుంచి కడగబడిందా? మీ ఆత్మని దేవుడు కడిగాడా? కడుక్కోవడానికి మీటింగ్. యేసు రక్తం నిన్ను ప్రతి పాపము నుండి కడిగి నిన్ను శుద్ధి చేస్తుంది. కడగబడ్డావా? మళ్ళా చదవండి అన్నమాట 21. అందుచేత సమస్తమైన దుష్టత్వము, కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన, అది లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు. చూసారా? మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యము, అది శక్తిగల వాక్యము. అది వాక్యం. ఇవాళ ఏంటనుకున్నారు మీరు? వాక్యం అంటే ఏంటనుకున్నారు? సువార్త అంటే శక్తి కలిగినది వాక్యం. శక్తి కలిగినటువంటి వాక్యం సాత్వికముతో అంగీకరించండి. అమ్మా, ఇవాళ మీరు అంగీకరిస్తున్నారా? వీళ్ళందరూ మీరు పాపులని గ్రహించారా? ముందు ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఒక జబ్బు మనకు ఉంది, ఆ జబ్బే పాప రోగం. ఆ జబ్బుకి మెడిసిన్ ఉంది, ఆ మెడిసినే యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని గురించి నువ్వు వింటే సరిపోదు. ఇవాళ మందు ఉందని తెలిస్తే సరిపోదు, నువ్వు ఆ వాక్యాన్ని అంగీకరించాలి, అప్పుడే నువ్వు బాగుపడతావు. అంటే అర్థం తెలుసా?
ఇవాళ ఆ మందు ఉందని తెలుసు, ఆ మెడిసిన్ ఉందని తెలుసు, ఆ టాబ్లెట్ ఉందని తెలుసు, ఈ జబ్బుకి ఆ టాబ్లెట్ నివారణ అని నీకు తెలుసు. కానీ నువ్వు చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆ టాబ్లెట్ని లోపల వేసుకోవట్లేదు. నువ్వు అంగీకరించడం అంటే నీ హృదయములోకి స్వీకరించడం, ఆ వాక్యాన్ని మింగడం. ఆ వాక్యాన్ని హృదయములోకి స్వీకరిస్తే నీ పాప రోగం పోద్ది, నీ పాప జబ్బు పోద్ది, నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఎన్ని వాక్యాలు ఇలాంటివి విన్నా నువ్వు అది విని అలాగే నిలబడితే, ఆ మందు అక్కడే ఉంటే, ఆ టాబ్లెట్ అక్కడే ఉంటే నీ రోగం నుంచి బాగుపడ. అందుకే చాలా మంది వాళ్ళు ఇంకా పాపము నుంచి బాగుపడట్లా. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నా వాళ్ళ బతుకుల్లో మార్పు రాదు. వాళ్ళు వ్యభిచారం మానదు, వాళ్ళు త్రాగుడు మానడు, వాళ్ళు సిగరెట్లు మానడు. ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నా క్రైస్తవులందరూ మారు మనసు పొందట్లా. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు రక్షకుడు మా పాపము నుండి విడిపిస్తాడని. కానీ ఆ టాబ్లెట్ అక్కడే పెడుతున్నారు. తెలుసు 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 కానీ మింగరు. నువ్వు మింగలేందే, నువ్వు తీసుకోలేందే, నువ్వు స్వీకరించలేందే, అది లోపలికి వెళ్ళి ఆ మందు నీలో పని చెయ్యాలంటే, ఒక టాబ్లెట్ వేసుకున్నావు అంటే ఆ టాబ్లెట్ ఏమైందో తెలుసా? లోపలికి వెళ్ళి నీ రక్తములో కరిగిపోవాలా. అది నీ రక్తములో అప్పుడే ఆ టాబ్లెట్ పనిచేస్తుంది. అందుకని టాబ్లెట్ వేసుకున్న ఒక గంటకి నీ జ్వరం వచ్చిందనుకో, జ్వరం టాబ్లెట్ ఇంకా తగ్గలే నిమిషాలు వేసుకుంటే తగ్గిపోదు. ఇలా వేసుకోగానే అది నీ రక్త ప్రవాహంలోకి వెళ్ళి కలిసిపోయిన తర్వాత అప్పుడు నీ అరే ఈ పారాసెటమాల్ 650 వేసాను, డోలో 5 నిమిషాలు చేసారా, గంటలో మొత్తం చల్లగా అయిపోయింది. ఎలాగా? పనిచేసింది. ఆ టాబ్లెట్ని అక్కడే పెట్టుకొని, డోలో నువ్వు తగ్గిస్తావు నాకు తెలుసు, డోలో నువ్వు జ్వరం పూర్తిగా పోద్ది నాకు తెలుసు కానీ వేసుకుంటే కదరా సన్నాసి. వేసుకోకుండా అక్కడే పెట్టి తగ్గుతాదంటే తగ్గదు. నేను బాగుపడతా అంటే బాగుపడవు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా. అందుకే కొంతమంది ఇంకా బూతులు మానలా, పోకిరి మాటలు మానలా, వాళ్ళు సరస్వక్తులు మానలా, వాళ్ళు చెత్త పనులు మానలా, వాళ్ళు కక్షలు మానలా. ఎందుకో? పని చేయట్లేదు వాక్యం మీలో. వాక్యం పనిచేస్తే మనం దేవుని స్వరూపంలోకి వచ్చేస్తాము. ఆయనలాగా అబ్బబ్బబ్బబ్బబ్బా. ఒకరోజు ప్రభువుని చూసి ప్రభువులాగా అయిపోతామంట. ప్రభువుని చూచెదము, ఆనందముందెదము, ప్రభు సమానముగా మనముండేదామచ్చట. అబ్బబ్బబ్బబ్బా. ప్రభుతో సమానంగా ఉంటామంట అక్కడ. అంటే ఆయనలాగా మారిపోతామంట. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఆత్మరక్షణ పొందిన వ్యక్తి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాడు. ఆ మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చదువుతాం. 2 కొరింథీయులు 3:18 చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క, అది ముసుగులేని ముఖము ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబజేయుదుము. చూసారా? ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమనకు పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాము. చూసారా? దేవుని పోలికలోకి మార్చబడుతున్నాము. ఇవాళ దేవుని పోలికలోకి మీరు రావాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. నా టైం అయిపోయింది. నేను ఎంతసేపు చెబితే అంత డబ్బులు వస్తాయి నాకు. అమెరికాలో నేను వాక్యం చెప్తే వాక్యం అయిపోగానే నాకు 2 లక్షలు 3 లక్షలు చెక్ రాసేస్తారు. కానీ నాకు వాక్యం ఇంతే కావాలని మీరు అడిగితే మీరు పొరపాటే చేశారు. కారణం ఏంటో తెలుసా? ఈ విలువైన వాక్యాన్ని వెలపెట్టి కొనలేరు. మీకు 10 గంటల వరకే కావాలనుకుంటే దానికి 2 నిమిషాల ముందే ముగించేస్తున్నాను. కానీ ప్రాముఖ్యమైనది భోజనం కాదు, వాక్యం. ఈ వాక్యం మనకు దొరకదు. భోజనం రేపైనా తినొచ్చు, కానీ నీకోసం ఖర్చు పెట్టి భోజనాలు తయారు చేశాడు కనుక పాస్టర్ గారు అందరూ సమయానికి భోజనం చేయాలనే ఉద్దేశంతో నాకు చెప్పడానికి ధైర్యం ఆయనకి లేకపోయినప్పటికీ కూడా ధైర్యం చేసి చెప్పాడు. భారభరితమైన హృదయంతో చెబుతున్నాను, మీ కుటుంబాన్ని మార్చుకోండి. ఒకవేళ మీరు మారితే, మీరు మారకపోతే ఈ రాత్రి మారండి.
ఆ ప్రభువుని హృదయంలోకి స్వీకరించండి, గుండెల్లోకి స్వీకరించండి. ప్రభువా నా హృదయంలోకి రా. ఒక వ్యక్తి జీవితం ఎలా మారిపోద్దో తెలుసా? యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే. అదే పాట పాడతాం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున. నాలో యేసు ప్రభు వస్తే హృదయం మారిపోతే. ఇవాళ మీ జీవితంలో ప్రభు కావాలని కోరుకుంటారా? ఈ వాక్యం మీ కొరకే. డైమండ్ వెరీ ఇంపార్టెంట్, కానీ తెలివి తక్కువ ఆమె ఏం చేసిందో తెలుసా? పాడేసింది. ఇవాళ ఆమెని తెలివి తక్కువ దాని అనకండి, మీరు ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకంటే ఈ లోకమంతా సంపాదించుకుంటున్నారు, కానీ అసలైన ఆత్మ, అసలైన ప్రాణానికి వాక్యం పెట్టట్లే. ఈ శరీరాన్ని మాత్రం పొద్దున్న టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, ఇప్పుడు సాయంత్రం మళ్ళీ వేసేస్తున్నారు. కానీ వాక్యం ఇచ్చారా మీ ఆత్మలకి? మీ ఆత్మలకి కావలసిన బలమైన ఆహారం పొద్దున్న లేచి చదువుకున్నారా? పొద్దున్న లేచి దేవుని మాటలు విన్నారా? మధ్యాహ్నం విన్నారా? మధ్యాహ్నం చదువుకున్నారా? రాత్రి చదువుకుంటున్నారా ఈ వాక్యాలు? అది 3 పూటలు భోజనం చేసి శరీరాన్ని మేపుతున్నామే, కానీ 3 పూటలు కానిపి కనీసం 1 పూటైనా సరైన ఆహారం నీ ఆత్మకి ఇస్తున్నావా? నీ ఆత్మను బలపరిచావా? నీ భర్తను మార్చుకున్నావా? నీ బిడ్డల్ని మార్చుకున్నావా? లేచి నిలబడి ఒకసారి నీ జీవితాన్ని తీర్మానంలోకి నడిపించుకో. ప్రార్థన చేసుకో. అటు ఇటు తిరగండి, అటుకుని చూడకండి, కళ్ళు మూసుకోండి. లెగ్గానే కళ్ళు మూసుకోండి. ప్రభుతో మాట్లాడండి. మీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకొని చక్కపరుచుకోవాల్సిన సమయం. యేసయ్యా, నా కోసమే నీ సేవకుడిని నా ఊరు పంపించి నాకు కావలసిన వాక్యం, ఈ లోకంలో అన్ని సంపాదించుకుంటున్నాను, కానీ నా ప్రాణం ఒకరోజు పోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయింది. అయ్యో యేసయ్యా, నా ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. అందుకనే మీరు ఈ లోకానికి వచ్చారు. నా కొరకు సిలువలో యజ్ఞం అయిపోయారు, బలైపోయారు, రక్తం చిందించారు. ఆఖరి బొట్టు వరకు నా కొరకు రక్తాన్ని చిందించి మీ ప్రాణాన్ని నా కొరకు ఇచ్చేసి నరగుట్టమని నేను చేసిన పాపాన్ని మీరు కడిగి నన్ను శుద్ధి చేశారు. నమ్ముతున్నానేసయ్యా, నా పాపం పోయింది నేను నమ్మడం వల్ల. నా కుటుంబంలో ఇంకా మారవలసిన నా భర్త, మారవలసిన నా బిడ్డలు, నా కుటుంబంలో ఇంకా నరకానికి వెళ్ళిపోతున్న నా కుటుంబ సభ్యులు, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, నా స్నేహితురాండ్లు, నా అత్త, నా కోడలు, నా అల్లుడు, నా మామగారు, నా స్నేహితులు, నా స్నేహితురాండ్లు. అర్థం చేసుకోండి. ప్రభుతో మాట్లాడండి. ఎవరు ఖాళీగా ఉండకండి. మీ నోరు తెరవండి, ప్రభుతో మాట్లాడండి. ఇది మంచి సమయం. ఇది నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. గాడ్ ఈస్ హియరింగ్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు. నీ భర్త మార్పు కొరకు అడుగుతున్నావా? నీ బిడ్డల మార్పు కొరకు అడుగుతున్నావా? నీ మారు మనసు కోసం అడుగుతున్నావా? నీకు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. నీ కుటుంబాల్లో తప్పక మార్పు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకో. నోరు తెరువమ్మా, ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడు. పాస్టర్ రత్నరాజు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం. ముగించుకుంటున్నాం. మంచి చక్కని దేవుని యొక్క దాసులు మన కొరకు, మన యొక్క ప్రాంతానికి చక్కని వర్తమానం, మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలని. నిజమే కదా, మనం దేని విలువగా ఎంచుకుంటున్నాం, దేని గొప్పగా మనం చూస్తున్నాం. మన ప్రాణం ఎంత విలువైనదో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన దాసులు నిలబెట్టుకొని తన వాక్యం ద్వారా మనకు ఎంతో చక్కగా వివరణంగా అనేకమైన ఉపమానాల చేత మనల్ని ప్రోత్సాహపరిచాడు దేవుడు. ఈ రాత్రి తల్లి, తండ్రి, తమ్ముడా, సహోదరుడా, నీవు అలాగే ఒట్టిగా వెళ్ళిపోతావా? ఒక మంచి నిర్ణయం తీసుకో. ఒక మంచి నిర్ణయంతో ఈ స్థలం నుండి నువ్వు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి నిర్ణయం తీసుకో. చూసారా,
ఆ యొక్క భర్త తనకు మంచి గిఫ్ట్ తీసుకొస్తే దాంట్లో నా విలువైనది తనకు అర్థం కాక ఎంతో దానిని విలువ ఎంచుకోలేక ఎలాగా విలువైన దానిని పారవేసింది. ఈ రోజు దేవుడు నీలో పెట్టిన ఆత్మ ఎంత విలువైనదో నీకు అవుతుందా? నీ యొక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆత్మ రక్షించబడాలనే కదా దేవుని దాసులు మన కొరకు ఇలాగ మీటింగ్ ఏర్పాటు చేసి దేవుని సేవకులను పిలిపించి మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల వారు రక్షణ పొందుకోవాలని, నశించిపోకూడదని కదా ఎంత ప్రయాసతో ఈ భారంతో అమ్మ ఒట్టిగా వెళ్ళిపోతావా? ఎప్పుడు వస్తున్నావు వింటే వెళ్ళిపోతే సరిపోతుందా? ఆ విన్న వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకో. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో. అవును ప్రభువా, నేను ఇలాగున్నాను, నిజమే ప్రభువా, నా కుమారుడి కొరకు నేను భారంగా ప్రార్థన చేయ, నా భర్తను ఇలాగ నీవు అన్ని విషయాల్లో నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుని, అవును ప్రభువా, నేను ఒక 2 రోజులు చక్కగా ప్రార్థన చేసుకుంటాను, నా ఆత్మ రక్షణ కొరకు, నా కుటుంబం కొరకు, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు, నాయన నా ఇరుగుపోరే వారి కొరకు, నా బంధువుల కొరకు ప్రార్థన చేస్తానయ్యా. వారందరూ నశించిపోకూడదు. అది విలువ ఎంత విలువైనదో నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు కదా ప్రభువా. నాయన మీరు మాకు సహాయం చేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నాయన ఈ లోకంలో మేము ఎన్ని సంపాదించుకుని వాటి కొరకు వీటి కొరకు ప్రభు ప్రయాసపడుతున్నాం. మా శరీరం కొరకు ఎన్నో రకాలుగా నాయన ఈ పోషణ కొరకు ఎంతో కష్టపడుతున్నాం. ఈ లోకంలో ఎంతో సంపాదించాలని ప్రయాసపడుతున్నాం. నాయన ఒక రోజున ఇవన్నీ సంపాదించుకుని మా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ప్రభువా? ఇవన్నీ మా ఎమ్మటి వస్తాయా? రావు కదా. ఇవేమి మాకు ప్రయోజనం కాదు కదా ప్రభువా. నాయన నిజమే, ఇవన్నీ సంపాదించుకుని మా ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం. మా ఆత్మ రక్షణ పొందకపోతే ఈ ఆత్మ ఎంత విలువైనదో, మీరు పెట్టిన యొక్క ఆత్మ ఎంత గొప్పదో నాయన మేము తెలుసుకుని ఆత్మ రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరూ ప్రభువా, ఈ రాత్రి కాలం విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన ఆత్మ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారు ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా, రక్షణ లేని వారు ఈ వాక్యం విని ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తాను, నీ మాట నేను వింటాను ప్రభువా, నా ఆత్మను రక్షించండి. ఆ జైలు అధికారి అడిగాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంటే చాలు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని నీ వాక్యం సెలవిచ్చావు కదా ప్రభువా. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయంతో ఈ స్థలం నుండి వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధి మాతో ఉంచండి. మీ దాసులు ఎంతో ప్రయాసపడి ఈ ప్రజలందరూ రక్షణ కొరకు ఆయన ఏర్పరిచి మీటింగ్లన్నింటిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, మీ దాసుని కూడా బలపరిచి మాతో మీరు మాట్లాడినందుకు కొరకై వందనాలు. ఆయన మీరే కృప చూపించి ఈ వాక్య ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆపేస్తున్నా